కొలసీలకు రాసినటువంటి ఈ యొక్క పత్రికలో ఉండేటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ముందు ఒకటి రెండు విషయాలు మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా మాటలు వినండి. మనం జనరల్గా ఒక మతపరమైనటువంటి ఆచారబద్ధమైన భక్తిని నేర్చుకోవడం కంటే మనం నేర్చుకున్నటువంటి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ వాక్య ప్రకారం బ్రతకడం చాలా ప్రాముఖ్యం. ఉదాహరణకు ఒక మాట చెప్తాను చూడండి. మన బిడ్డలకి మనం పాఠాలు మన బిడ్డలకి ఏ విధంగా మనం బోధిస్తుంటాం, లేక మన బిడ్డలకి ఎట్లా వాళ్ళకు మనం చెప్పాలనుకున్న విషయాన్ని మనం చెబుతాం అంటే, మన బిడ్డల్ని ఒక ఇద్దరు లేక ఇంట్లో ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, ముగ్గురు నలుగురు పిల్లల్ని పిలిచి ఒక పులిపెట్టి తయారు చేయించేసుకొని, నా కుమారుడా నువ్వు ఈ దినం నుండి ఈ విధముగా జీవించవలను, బస్సు ఎక్కుచున్నప్పుడు నువ్వు తప్పకుండా మరి హ్యాండిల్ పట్టుకొని ఎక్కవలను, జాగ్రత్తగా ఉండుము అని ఒక ప్రసంగం చేస్తాం వాళ్ళకి. అలా మనం ప్రసంగం చేయం. మన పిల్లలకి దగ్గర కూర్చోబెట్టుకొని భోజనం చేస్తున్నప్పుడు, లేకపోతే టీవీ చూస్తున్నప్పుడు, లేకపోతే వాళ్ళు ఏదైనా హోంవర్క్ చేసుకుంటున్నప్పుడు, నాన్న నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చాలా క్యాజువల్గా సొంత బిడ్డలకి తల్లిదండ్రులు ఎంత న్యాచురల్గా స్పాంటేనియస్గా దేవుని వారు అనుసరించాల్సిన మాటలు చెబుతుంటారో, అదేవిధంగా ప్రియులారా ఈ రోజుల్లో ఏమైపోయిందంటే మన క్రైస్తవ సంఘాల్లో నేను పుల్పిట్ మీద నిలబడి నేను ప్రసంగం చేస్తుంటే మీరు ఆహ్లాదంగా కింద కూర్చొని చాలా చక్కటి మాటలు విని బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోయి దాని తర్వాత ఏం విన్నామో ఏంటో కూడా చాలామందికి అర్థం కాదు. కొంతమంది విన్నా అప్పటికప్పుడు ఎక్సైట్మెంట్ వస్తుంటుంది అనమాట. పాస్టర్ గారు సూపర్ చెప్పారండి, చాలా బాగుంది వాక్యం అంటారు, కానీ మళ్ళీ అది ఒక రోజు 2 రోజుల తర్వాత మర్చిపోతుంటారు. అంటే చాలామంది క్రిస్టియానిటీ ఎలా మారిందంటే ఇది సోడా బుడ్డి క్రిస్టియానిటీ అనమాట. సోడా బుడ్డిని చూడండి, సోడా బుడ్డి గట్టిగా కొట్టినప్పుడు అది బుస్సుమని లేస్తుంది, తర్వాత తుస్సుమని ఆగిపోతుంది అనమాట. సో మన క్రైస్తవ్యం కూడా ఎలా అయిపోయిందంటే సోడా బుడ్డి క్రిస్టియానిటీ. సో అవర్ క్రిస్టియానిటీ హెస్ బికమ్ సైన్ బోర్డ్ క్రిస్టియానిటీ. కేవలం ఇతరులకు దేవుని మాటలు చెబుతుంటాం, ఇతరులను మీరు నమ్ముకోండి అంటుంటాం, కానీ మనం మాత్రం ఆ టార్గెట్ని రీచ్ అవ్వలేదు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తండ్రి లేక ఒక తల్లి తన బిడ్డలను దగ్గర కూర్చోబెట్టుకొని ఎట్లాగైతే మంచి విషయాలు చెబుతుందో నేను కూడా ఈ ఉదయకాల సమయంలో మీకు ఆ విధంగా చెప్పాలని ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్త వినాలి. అందుకని బైబిల్ గ్రంథంలో పౌలు అంటాడు, మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు, తండ్రి ఒక్కడే మీ కాపరి. అందుకని కాపరులుగా ఉండేటువంటి మేము, ఒక కాపరిగా ఉండేటువంటి నేను, ఒక తండ్రిలాగా నేను మీకు ఉపదేశం చేస్తున్నాను. అందుకని తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఏమి ఆశించరు. నా కొడుకు నన్ను చూడాలి, నాకు భోజనం పెట్టాలి, వీడు నాకు ప్రతి నెల డబ్బులు ఇవ్వాలి, వీడు తిన్నవన్నీ ఐస్ క్రీమ్ తిన్నాడు, ఎన్నిసార్లు వీడు ఐస్ క్రీమ్ తిన్నాడని ఏ తల్లిదండ్రులైనా రాసుకుంటున్నారా? రే నీకు 5వ తరగతిలో ఉన్నప్పుడు 4 ఐస్ క్రీమ్ కొన్నాను రా, 10వ తరగతికి వచ్చిన 20 కొన్నాను రా, కాబట్టి మొత్తం డబ్బులు లెక్క కట్టేసి నీకు జాబ్ వచ్చిన తర్వాత నాకు ఇవ్వండి రా అని అడిగే తల్లిదండ్రులు ఎవరు ఉన్నారా? లేరు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే వాడు ప్రయోజకుడు అవ్వాలి, వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలి, వాడి జీవితంలో సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. తల్లిదండ్రులకు ఉన్నటువంటి కోరిక అదొక్కటే. అదేవిధంగా ప్రియులారా, నేను మీకు ఒక తండ్రి లాగా చెప్తున్నా. ఒకవేళ మిమ్మల్ని గద్దించినా, ఒకవేళ తిట్టినా ఒక ఫాదర్ లాగానే తిడతాను తప్ప వేరే దురుద్దేశంతో నేను చెప్పను. అది మీరు నన్ను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అంతకు మించినటువంటి ఆలోచన ఏం లేదు. అందువలన ఈ రోజుల్లో చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు. ఇది ఎలా ఉందంటే యేసు ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అంటాడు, మీరు చదవనక్కర్లేదు, 7వ అధ్యాయం 24వ వచనం అంటారు. రాసుకోగలిగిన వాళ్ళు అంటే రాసుకోండి, ఫాస్ట్గా జాగ్రత్త వింటూ ఉండండి. చదవాలనుకున్నప్పుడే నేను చదివిస్తాను. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చూస్తే, ఇదిగో కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. ఈ రోజుల్లో నేను క్రిస్టియానిటీని గమనిస్తుంటే నాకు ఎట్లా కనబడుతుంది తెలుసా? చాలామంది ఏంటంటే, ఉదాహరణకు ఒక ఇల్లు కట్టాలనుకోండి, ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇసుక తోలిస్తారు, కంకర తోలిస్తారు, రాయి రప్ప తీసుకొస్తారు, తర్వాత ఈ స్టీలు తీసుకొస్తుంటారు, దానికి కావాల్సినటువంటి పనిముట్లు తీసుకొస్తుంటారు, వాటర్ తీసుకొస్తుంటారు, ఒక బోరింగ్ వేస్తారు, ఇలాగ అన్నీ సమకూర్చుకుంటారు. ఒక ఇల్లు కట్టాలనుకున్న వాడు ఏం చేస్తుంటాడు, ఒక దాదాపు ఇల్లు కట్టాలని మొదలుపెట్టి ఒక 10 సంవత్సరాల పాటు ఇసుక తోలుతూ, కంకర తోలుతూ, సిమెంట్ తోలుతూ ఇలా అన్నీ తోలుకుంటూ ఉండిపోయాడు అనుకోండి. ఎప్పుడు కడతావు నువ్వు ఇల్లు అని అడుగుతావా లేదా? అడుగుతావా లేదా? వాడు ఏం చేస్తాడు? సంవత్సరం పొడుగుగా నీకు ఇసుక, సిమెంటు, కంకర తోలుతూనే ఉంటాడా? లేదు. అంటే కంకర తోలడానికి కొంత టైం ఉంది, ఇసుక తోలడానికి కొంత టైం ఉంది, సిమెంట్ తోలడానికి కొంత టైం ఉంది. అవన్నీ సమకూర్చుకున్న తర్వాత ఇల్లు కట్టడం మొదలు పెడుతుంటాడు. అనగా దీన్ని నేను ఆత్మీయంగా ఆలోచిస్తుంటే ఎలా అనిపిస్తుందనంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే, నాలాంటి బోధకులు మీ దగ్గరికి వచ్చి దేవుని వాక్యం ప్రకటిస్తుంటే మీరు కంకర, సిమెంటు, ఇసుక ఇవన్నీ సమకూర్చుకుంటున్నట్లు ప్రసంగాలన్నీ సమకూర్చుకుంటున్నారు చాలామంది.
ఈ ప్రసంగాలు సమకూర్చుకుంటున్నారు కానీ ఇల్లు కడుతున్నారా? అది నా ప్రశ్న. ఏమండి, ఏమైనా కడుతున్నారా? సిమెంట్ వస్తుంది, ఇసుక వస్తుంది, కంకర వచ్చింది, మరి రకరకాలైనటువంటి పనిముట్లు వచ్చాయి, నీళ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ నా ప్రశ్న ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు, ఇన్ని ప్రసంగాలు వింటున్నారు, మీ ఆత్మీయ జీవితం, మీ ఆత్మీయ ఇల్లును మీరు ఎంతవరకు కట్టుకున్నారు? కొంతమంది పునాదే స్టార్ట్ చేయలేదు, కొంతమందికి రక్షణ అనుభవం లేదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవులు అనుకుంటున్నారు కానీ, కేవలము వారు గుడికి వెళ్తున్నంత మాత్రాన క్రైస్తవులు అనుకుంటున్నారు కానీ, వారి వ్యక్తిగత జీవితంలో అసలు పునాదే తీయలేదు. కొంతమంది ఇల్లు కట్టడం ఆరంభించలేదు, కొంతమంది కట్టినా మధ్యలోనే వదిలేస్తున్నారు, సరిగా ఇల్లు కట్టుకోవట్లేదు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ ఉదయకాల సమయంలో అడిగే ప్రశ్న ఏంటంటే, అనేకమైనటువంటి వర్తమానాలు, ప్రసంగాలు, రకరకాలైనటువంటి బోధకుల ద్వారా భిన్నమైనటువంటి వర్తమానాలు మనం చాలా వింటున్నాం మనం. అయితే మీ ఆత్మీయ జీవితాల్లో ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి, నీవు ఎంతవరకు నీ ఇంటిని కట్టుకున్నావు? హ్యావ్ యూ లేడ్ ఏ ఫౌండేషన్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నీ వ్యక్తిగతమైన జీవితంలో, ఆత్మీయ జీవితంలో అసలు పునాది పడిందా? ఈ పునాది పడితే ఇల్లు కట్టావా? ఇల్లు కడితే ఎంతవరకు కట్టావు? అది ఫినిషింగ్లోనికి వస్తుందా? చాలామంది కడుతూనే ఉంటారు, అంటే తోలుతూనే ఉంటారు ఇసుక, ఎంతకాలమైన వింటూనే ఉంటారు కానీ వాళ్ళు ఎప్పటికీ కట్టరట. అందుకని ఒక వచనాన్ని మీకు చూపిస్తాను చూడండి. ఇలాంటి దానికి నేను సొంతంగా చెప్పట్లేదు ఈ మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక దయచేసి 3వ అధ్యాయంలో ఈ మాటను మీకు చూపించగలను. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, మనం 5వ వచనము 6వ వచనం చదువుకుందాం. ప్రియరా, 5-6 చదువుకుందాం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. చదవండి. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని. ఆగండి, అక్కడిగా పర్లేదు, అది స్త్రీల గురించి సందర్భంగా మాట్లాడుతున్నాడు. బట్ ఇక్కడ అర్థం ఏంటంటే, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పటికీ పొందలేరట. చాలా ఎప్పుడు నేర్చుకుంటారు, ఎల్లప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు. బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన, గృహ కూడికలు, గృహ ప్రవేశాలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ప్రసంగాలు, వాక్యాలు, బోధకులు, మీటింగ్స్, టీవీల్లో వర్తమానాలు, రకరకాలైనటువంటి బోధనని మనం వింటున్నాం, అనేకమైన ప్రసంగాలు వింటున్నాం. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. చాలా జాగ్రత్తగా, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. కొంతమంది ఎప్పటికీ, నెవర్, ఆల్వేస్ లర్నింగ్ బట్ నెవర్ కమింగ్ టు ద ట్రూత్. ఎవర్ లర్నింగ్ బట్ నెవర్ కమింగ్ టు ద ట్రూత్. అందుకని ప్రేరణ, ఎవర్ లర్నింగ్ అంటే ఎప్పటికీ, ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నారట. ఎల్లప్పుడూ నేర్చుకుంటారు, మంచిదే. కానీ సత్యం విషయమైనటువంటి అనుభవ జ్ఞానములోనికి, ఆ సత్యము నీ అనుభవ జ్ఞానం అయిపోవాలి. ఆ సత్యము నీ నరనరాల్లోనికి ఇంకిపోవాలి. నీ సత్యము యొక్క అనుభవ జ్ఞానములోనికి వచ్చావా? నీవు ఎప్పుడు సిమెంట్ తోడడం, ఇసుక తోడడం, ప్రసంగాలు వినడమేనా? ఇల్లు కట్టుకుంటున్నావా? కొంతమంది కడితే ఎలా కట్టుకుంటున్నారంటే, ఒక రకం ఏంటంటే అసలు వాళ్ళు ఎల్లప్పుడూ వింటూనే ఉంటారు, ఎప్పటికీ ఫౌండేషన్ వేరు, ఇల్లు కట్టరు. అది మొదటి రకం. ఇక 2వ రకం ఏంటంటే, వాళ్ళు ఇల్లు కడతారు కానీ ఎక్కడ కడతారు? పునాది తీయకుండానే ఇసుక మీద ఇల్లు కడుతుంటారు. ఇది 2వ రకం. అందుకని వీళ్ళంతా పై భక్తి అన్నమాట, లోపలికి వెళ్ళరు. పాస్టర్ గారు టచ్ మీ నాట్ లాగా ఉండాలి. టచ్ మీ నాట్ అంటే నన్ను ఎవరు ముట్టద్దు, తాకొద్దు, ఊరికే పాస్టర్ గారు రావాలి, 2 మాటలు మాట్లాడాలి, నాతో ఫెలోషిప్ చేయాలంటే అర్థం ఏంటి? నా కుటుంబ విషయాలు అడగకూడదు. నీ భర్తతో ఎలా ఉంటున్నావు, నీ భార్యతో ఎలా ఉంటున్నావు, నీ బిడ్డను సరిగా ప్రేమిస్తున్నావా, అత్తను బాగా ప్రేమిస్తున్నావా, కోడలను బాగా చూసుకుంటున్నావా, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, సినిమాలు పిచ్చి చూస్తున్నావా, పనికి మాలినటువంటి మాటలు మాట్లాడుతున్నావా, నీ బ్రతుకు ఎలా ఉందో చెప్పు అని అడగగలిగిన పాస్టర్లు ఉన్నారా? చెప్పండి. మీ ఇళ్ళకి వచ్చేటువంటి పాస్టర్లు అడుగుతున్నారా? నేను మా సంఘంలో అడుగుతాను. అలా అయితే రండి, లేకపోతే పండి. ఎందుకనంటే ప్రియుల మినిస్ట్రీ అనేది మనం మర్చిపోయాం. మనం అడగాలి మనం. ఎందుకంటే నా బిడ్డ, నా కూతురు తప్పు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నా కొడుకు అవారాగా తిరుగుతుంటుంటే నేను వాడిని చూస్తూ ఊరుకుంటుంటానా? వాడిని పర్సనల్గా పిలిచి గద్దించి వాడికి బుద్ధి చెప్పి, నాన్న ఇలా చేయొద్దురా, తప్పు అని వాడికి నేర్పించాలి. అందుకని ప్రేరణ, వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఇసుక మీద కట్టుకున్నటువంటి వాళ్ళు.
మనం ఏమనుకుంటామంటే బిల్డింగ్ బాగానే కనబడుతుంది, ఓ సూపర్ అండి, ఈయన చాలా మంచి భక్తిపరుడు అండి, బాగా మంచి ప్రసంగం చేస్తాడండి, చాలా చక్కటి పాట పాడతాడండి, సంఘంలో చాలా పెద్ద అండి, సంఘంలో కూడా చాలా అందరికీ మరి చాలా సుపరిచితుడండి, లేదా మంచి దేవుని సేవ పట్ల, దేవుని యొక్క పరిచర్య పట్ల ఆసక్తి కలిగిన వాడండి, కుటుంబ సమేతంగా ప్రార్థన చేస్తారండి, కుటుంబ సమేతంగా చర్చికి వస్తారండి, వీళ్ళు చాలా మంచి భక్తి పరులండి. ఇది బయటికి కనబడే భక్తి, ఇట్ ఈస్ రిలీజియాసిటీ, ఇది మతపరమైనటువంటి భక్తి. ఒకవేళ నీ జీవితంలో నీవు కేవలము పైన భక్తి కనుక నువ్వు చేసినట్లయితే ఇసుక మీద కట్టుకున్న వాణి వలె ఉంటావు. ఇసుక మీద కట్టుకున్న వాడిని బైబిల్ ఏమంటుంది? యు ఫూల్, బుద్ధిహీనుడా. తెలుసా, ఇంగ్లీష్లో ఇంకా చెప్పాలంటే ఈడియట్ అనే పదం వాడాడు. జేబీ ఫిలిప్స్ అనేటువంటి భక్తుడు గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడింది తెలుసా? యు ఈడియట్స్ ఆఫ్ గలేషియా అని ఉంది. తెలుసా మీకు? తెలియకపోతే చదవండి మీరు. అందుకని యు ఈడియట్స్ ఆఫ్ గలేషియా. నాలంటుంటే మీరు తప్పు పడుతుంటారు, కానీ బైబిల్ అంటుంటే మీరేం చెప్తారు చెప్పండి? మీకు రిమైండ్ చేస్తున్నాను అంతే. యు ఈడియట్స్ అంటే ఓ బుద్ధిహీనులారా, ఓ వెర్రివారలారా, మీకు ఆ మాత్రం తెలీదా? అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇసుక మీద కట్టుకుంటున్నటువంటి వారం ఉన్నామా, లేకపోతే బండ మీద కట్టబడినటువంటి ఇల్లు? బండ మీద కట్టబడినటువంటి ఇల్లు తొనకదు వెనకదు. వర్షం వచ్చింది, వరదలు వచ్చాయి, కానీ అది కూలిపోలేదు. కానీ ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు వరద వచ్చింది, వాన వచ్చింది, ఊరికనే ఉప్పెన వచ్చిన వెంటనే అది కూలిపోయింది. దాని పాటు గొప్పది, దానికి తగిలినటువంటి డ్యామేజ్ చాలా గొప్పది. ఈ రోజుల్లో ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నావా, నీకు శోధన వచ్చినప్పుడు నువ్వు పడిపోతే నీకు కలిగే డ్యామేజ్ చాలా చాలా గొప్పది. నువ్వు బండ మీద ఇల్లు కట్టుకున్నావా, నీకు కలిగేటువంటి డ్యామేజ్ నెగ్లిజిబుల్, అసలు డ్యామేజే దాదాపుగా నీకు జరగదు. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం ఆలోచించాలి. అందుకని మరొక విషయాన్ని నేను ముందుకెళ్తాను ప్రియరా. చాలా జాగ్రత్త వినాలి. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఇక్కడ మరొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మరణించాడు? చెప్పండి మీరు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మరణించాడు? చెప్పండి. ఎవరు చెప్పారు? కరెక్టే, మన పాపముల నిమిత్తం. వెరీ గుడ్. యేసు ప్రభు ఎందుకు మరణించాడు? మన పాపాల నిమిత్తమే. మీరు చెప్పింది 100% కరెక్ట్, కానీ ఇది హాఫ్ ట్రూత్, ఇది సగము నిజమే. మీరు చెప్పింది సగము నిజమే. యేసు ప్రభు మన పాపాల నిమిత్తమైన చనిపోయాడు అనుకున్నావా? జీవితాంతం సగం సత్యంతోనే మనం బ్రతుకుతున్నాం. యేసు ప్రభు అంటే ఒక కాయిన్కి ఉండేటువంటి బొమ్మ బొరుసు ఎలాగైతే ఉంటుందో, ఈ బొమ్మ లేక బొరుసు ఒకవైపు మాత్రమే మనకు తెలుసు, కానీ మరొక వైపు చాలామంది క్రైస్తవులకు తెలియదు. యేసు ప్రభు ఎందుకు మరణించాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చదవండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుదుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. చాలు. క్రీస్తు, వెరీ గుడ్, చాలు. ఇప్పుడు మీరు చెప్పింది ఇది, క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఇట్ ఈస్ హాఫ్ ట్రూత్. ఇది సగము నిజమే, సగము సత్యమే, ఇంకా సగం సత్యం ఉంది. అయితే చాలామంది జీవితాలు ఫలవంతంగా లేకపోవడానికి గల కారణం ఏంటంటే హాఫ్ భోజనం చేస్తున్నాం. ఎందుకంటే వీడు అంత బలంగా లేడు, అంత స్ట్రాంగ్గా లేడంటే వీడు రోజు ఫుల్ ఎగ్ తినడు, హాఫ్ ఎగ్ తింటాడు అన్నమాట. భోజనం సరిగ్గా తినడు. 4 ఇడ్లీ తింటే, ఫుల్గా తింటే కడుపు రెండుతుంది, కొంచెం ఎనర్జీ వస్తుంది, కానీ వీడు 2 ఇడ్లీ తింటాడు. హాఫ్ ట్రూత్. చాలా జాగ్రత్తగా వినండి, ఎవరు కూడా హాఫ్ భోజనం చేయరు. అందుకని క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఎస్, దట్ ఈస్ ట్రూత్, బట్ ఇట్ ఈస్ అ హాఫ్ ట్రూత్. ఇది సగము సత్యమే. మరి సంపూర్ణమైన సత్యంలోనికి మనం వచ్చామనంటే సగము సత్యంతోనే చాలామంది బ్రతుకుతున్నారు. అనగా ఒంటి కాలుతోనే బ్రతుకుతున్నారు, ఒంటి చేయితోనే బ్రతుకుతున్నారు. ఇది ఎట్లా ఉందంటే ఒంటి కన్నుతో బ్రతుకుతున్నట్లే. అర్థమైందండి? హాఫ్ లైఫ్ మాత్రమే మనం జీవిస్తున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యం చెప్తుంది మనం సంపూర్ణమైన జీవితం జీవించాలి. ఫుల్ ట్రూత్ నేర్చుకొని దాని ప్రకారం మనం బ్రతకాలి. అది ఎక్కడుందనంటే, రండి దేవునికి వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం. అంటే ఈ వాక్యం మీకు తెలుసు, కానీ మీరు దీన్ని ఆలోచించారో లేదో నాకు తెలియదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేనని నిశ్చయించుకొనుచున్నాం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక
ఎందుకొరకు మరణించాడు యేసు ప్రభు? జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించడానికి ఆయన అందరి కొరకు మృతి పొందాడు. అందరి కొరకు ఎందుకు మరణించాడు యేసు ప్రభు? నీ పాపాలు క్షమించేసి నేను పరలోకాన్ని తీసుకెళ్ళడానికి మాత్రమే కాదు. చాలామంది ఏంటంటే ప్రీచింగ్ కూడా హాఫ్ ప్రీచింగ్, సత్యము కూడా సగం సత్యమే నేర్చుకుంటున్నారు. బోధ కూడా ప్రపంచంలో ఎలా జరుగుతుందనంటే యేసుప్రభు నమ్ముకోండి మీకు పరలోకాన్ని ఇస్తాడు, యేసుప్రభు నమ్ముకోండి మీకు రక్షణ ఇస్తాడు, యేసుప్రభు నమ్ముకుంటే మీ కష్టాలు తీస్తాడు. ఇదంతా కూడా హాఫ్ ట్రూత్. ఇది యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది నిన్ను నన్ను పరలోకానికి చేర్చడానికి రాలేదు, తెలుసా మీకు ఆ విషయం? యేసుప్రభు భూలోకానికి వచ్చింది మన యొక్క పాపాలు మాత్రమే క్షమించి మనల్ని తనతో పాటు కూర్చుని పెట్టుకోవడానికి రాలేదు. యేసుప్రభు దేని కొరకు వచ్చాడంటే 2 ఉద్దేశాలతో దేవుడు తన కుమారుడైన క్రీస్తును భూలోకానికి పంపించాడు. ఒకటేంటంటే మానవుల యొక్క పాపాల నిమిత్తమై మరణించాలి. రెండవది ఏంటంటే ఆయన ఎందుకు మరణించాడంటే ఆయన మరణించింది జీవించువారు ఇక మీదట తమ కొరకు జీవించకూడదు, తమ నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే బ్రతకాలి. మనం ఎందుకు బ్రతకాలి చెప్పండి? ఎందుకు యేసయ్య మన కొరకు మరణించాడంటే ఆయన మరణించి తిరిగి లేచింది. మొన్న ఆదివారం అందరూ పునరుత్థానం, హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్, హ్యాపీ రిజరెక్షన్ డే అని అన్నారు. యేసుప్రభు యేసుని క్రీస్తు నేడు లేచను హల్లెలూయా అని అన్నారు కదా. అందరూ ఎర్లీ మార్నింగ్ ప్రార్థనలు చేశారు. కొంతమంది రకరకాలైనటువంటి హ్యాపీ విషెస్ చెప్పుకున్నారు. చాలామంది విందులు వినోదాలు చాలా హ్యాపీగా జీవించారు. కానీ ప్రియమైన దేని బిడ్డలారా గమనించండి, క్రీస్తు లేచాడు. అయితే నీవు నేను కూడా ఎందుకు లేచాడు? ఆయన మన నిమిత్తమై మృతి పొంది ఎందుకు లేచాడంటే ఇక నుండి ఆయన లేచాడు అనే సత్యం నీకు అర్థమైన దినము మొదలుకొని ఇక నీ కొరకు నువ్వు జీవించవద్దు. ఇక నుండి నువ్వు జీవించేది, నువ్వు ఏం జీవించినా కానీ నువ్వు క్రీస్తు కొరకే జీవించాలి, నువ్వు క్రీస్తు నిమిత్తమే బ్రతకాలి. అందుకే కొలసీలకు రాసినటువంటి పత్రికలో అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనుకొద్దాం ప్రేరణ. ఇందాక మనం చదువుకున్న కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. అందుకే మీరు లేఖనాలని చాలా జాగ్రత్తగా చదవాలని నేను కోరుతున్నా. 2వ అధ్యాయము మనం 13వ వచనం 13వ వచనం నుండి మనం చదవగలిగితే అక్కడ ఏమంటాడంటే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందగా ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచారు. ఈ వచనంలో 3 విషయాలు చెప్తాను. మనం చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. 3 విషయాలు. మన అపరాధములను కొట్టివేశాడు అనగా నంబర్ 1, గాడ్ డెల్ట్ విత్ అవర్ సిన్. మన పాపము విషయమై మన పాపం యొక్క వ్యవహారాన్ని, ఆ పంపకాన్ని ఆయన ముగించేశాడు. 3 పంపకాలు చేశాడు యేసుప్రభు. శిలువ మీద 3 పంపకాలు చేశాడు. ఒకటేంటంటే సిన్ని జాగ్రత్తగా డీల్ చేశాడు, పాపాన్ని డీల్ చేశాడు. అందుకంటాడు పాపము మీ మీద ప్రభుత్వం ఇక చేయదు. కృప క్రింద ఉండేటువంటి మీ జీవితంలో మీరు పాపము యొక్క కాడి క్రిందిక లేరు అనగా పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అనగా కంప్లీట్గా సిన్ని డీల్ చేశాడు. డీల్ చేయడం అంటే ఉదాహరణకు చూడండి, నేను ఎవరికైనా అప్పున్నాను అనుకోండి, మా నాన్నగారు వచ్చి నేను అప్పు కట్టలేకపోతున్నాను, చాలా ఇబ్బంది అవుతుంది. ఒకరోజు మా నాన్నగారు నా గురించి ఆలోచించి వీడు ఎంతకాలమైనా కానీ అప్పు కట్టలేకపోతున్నాడని ఒకరోజు వచ్చేసి నా అప్పు ఒక 10 లక్షలు 20 లక్షలు నేను ఎవరి దగ్గర తీసుకున్నానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డీల్ చేశాడనమాట. వీడు ఎంత కట్టాలి, ఇంట్రెస్ట్ ఎంత, మొత్తం కలిపి ఆ 10 లక్షలు 20 లక్షలు మొత్తం అంతా పే చేశాడు. అంటే ఏం చేశాడు? మా నాన్నగారు నేను చేసిన అప్పుని డీల్ చేశాడు. మా నాన్నగారు నేను చెల్లించాల్సిన డబ్బు అంతా కూడా ఆయన తిరిగి చెల్లించాడు. ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నాను? ఇప్పుడు అప్పు లేని వాడను నేను ఇక వాడికి నేను ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నానో ఆయనకి ₹1 కూడా చెల్లించాల్సిన స్థితిలో నేను ఇక లేను, నేను ఫ్రీ అయిపోయాను అనమాట. ఆ విధంగా యేసుప్రభు శిలువ మీద ఏం చేశాడంటే మనము చేసినటువంటి పాపము, మన మీద రుణముగా ఉండేటువంటి ఆ పాపము, మనము చేసినటువంటి అపరాధములు అన్నిటినీ యేసుక్రీస్తు ప్రభు డీల్ చేశాడు. అంటే వాటిని పంపకం చేశాడు, లేక వాటి వ్యవహారాన్నంతా యేసయ్య పాపము యొక్క వ్యవహారాన్ని యేసయ్య శిలువ మీద డీల్ చేశాడు, యేసయ్య శిలువ మీద పంపకం చేశాడు. రెండవదిగా మనం చూస్తుంటే ఇక్కడ ఏమన్నాడు? దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధము కూడిన పత్రాన్ని మేకులతో సిలువ కొట్టాడు. ఇదేంటంటే ఆ పత్రం ఏంటంటే లా, ధర్మశాస్త్రం, పాత నిబంధనలు, ఆచారాలు ఉన్నాయి కదా.
మీరు రకరకాలైన ఆచారాలు, మీరు బలులు అర్పించాలి, మీరు అమావాస్య దినాలు, ఉత్సవాలు, ఉపవాసాలు, ఇలాంటివి రకరకాలైనటువంటి చాలా ఆచారాలు ఉన్నాయి. పండుగలు చేయాలి, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం. ఏమండి, మీరు టెంపుల్కి వెళ్ళాలి, టెంపుల్లో మీరు దేవుని ఆరాధించాలి, మీరు బలిపీఠం దగ్గర బలిని అర్పించాలి, గంగారం దగ్గర కాళ్ళు కడుక్కోవాలి. ఈ విధమైనటువంటి రకరకాలైనటువంటి ఆచారాలతో కూడింది ధర్మశాస్త్రం. అనగా ధర్మశాస్త్రానికి దేవుడు సమాప్తి చేశాడు. అనగా శిలువ మీద యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని కూడా, ఆ ధర్మశాస్త్రం యొక్క వ్యవహారాన్ని కూడా ఆయన సమాప్తి చేశాడు. ఒకటి, మన పాపం యొక్క వ్యవహారాన్ని ఆయన పంపకం చేశాడు. రెండవది, ధర్మశాస్త్రం యొక్క కాడి, మన మీద ఉండేటువంటి కాడిని ఆయన విరిచివేశాడు సిలువలో. మూడవది ఏం చేశాడంటే, అందరితో మాత్రమే కాకుండా ద లార్డ్ జీసస్ క్రైస్ట్ డెల్ట్ విత్ ద సేటన్, అనగా సాతానుని కూడా, ఆ సాతాను యొక్క వ్యవహారాన్ని అంతటిని ఆయన డీల్ చేశాడు. సాతాను వ్యవహారాన్ని ఎలా డీల్ చేశాడు? ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేశాడు. చాలా జాగ్రత్త వినండి. సాతాను గాడి దగ్గర గన్సు, తుపాకులు, కత్తులు, కడ్డాలు లేవు. తెలుసా మీకు ఆ విషయం? కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, యేసు ప్రభు ఆ శిలువ మీద మరణించినప్పుడు, ఆ శిలువ మీద యేసు ప్రభు సాతాను యొక్క ఆయుధములన్నిటినీ నిరాయుధులుగా చేశాడు. డిజాల్వ్డ్ అనమాట. అనగా వాడికి ఇక ఆర్మ్స్ లేవు, వాడికి ఆయుధాలు లేవు. ఇక వాడు ఎవరితో యుద్ధం చేయాలనుకున్నా కానీ వాడు ఉపయోగించడానికి కత్తి కానీ, కటార్లు కానీ, తుపాకులు కానీ వాడి దగ్గర లేకుండా చేశాడు. కనుక పిల్లలు గమనించండి, యేసు ప్రభు వేటిని డీల్ చేశాడంటే, ఒకటి సిన్ని, పాపాన్ని డీల్ చేశాడు. రెండవది ధర్మశాస్త్రాన్ని డీల్ చేశాడు. మూడవది సాతాన్ని డీల్ చేశాడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు పాపాన్ని డీల్ చేశాడు, అయితే నీ జీవితంలో ఉన్న పాపాన్ని నువ్వు డీల్ చేసావా? చాలామంది దేవుని సన్నిధికి వస్తుంటారు, నీకు పాపం అని తెలిసినప్పుడు, అయ్యో యేసు ప్రభు నా పాపాన్ని పరిహరించాడు కాబట్టి నా జీవితంలో కూడా పాపం యొక్క వ్యవహారం ఉండడానికి వీల్లేదు. ఈ పాపం యొక్క వ్యవహారాన్ని సంపూర్ణంగా నేను తొలగించాలి. ఈ పాపం యొక్క వ్యవహారం నుండి నేను బయటపడాలి. దీని యొక్క వ్యవహారం ఏంటో నేను దీన్ని తేల్చేయాలని ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా? యేసుక్రీస్తు లేచాడని ఆనందించడం కాదు, యేసయ్య మరణించాడని ఆనందించడం కాదు. నీ జీవితంలో యేసు ప్రభు శిలువ మీద మరణించిన మరణం నీ బ్రతుకులో నీ పాపాన్ని క్షమించాలంటే, నీ బ్రతుకులో నీవు నీ పాపం విషయంలో నీవు దాని వ్యవహారాన్ని నువ్వు తేల్చేసుకోవాలి. ఒకవేళ నువ్వు అక్రమ సంబంధంలో జీవిస్తున్నావా, దాని వ్యవహారాన్ని నువ్వు తేల్చేసుకోవాలి. నువ్వు ఇద్దరు భార్యలతో బ్రతుకుతున్నావా, దాని వ్యవహారాన్ని తేల్చేసుకోవాలి. నీవు అపవిత్రతలో బ్రతుకుతున్నావా, దాని వ్యవహారాన్ని తెలుసుకోవాలి. నీవు అనవసరమైనటువంటి లంచగొండిగా నువ్వు బ్రతుకుతున్నావా, ఆ లంచాల యొక్క వ్యవహారాన్ని తేల్చుకోవాలి. నీ పాపాన్ని నీవు డీల్ చేయకపోతే, ప్రేమను దేవుని బిడ్డారా, ఒక దినమందు, జడ్జిమెంట్ దినమున, తీర్పు దినమందు దేవుడిని నువ్వు మరలా డీల్ చేయబోతున్నాడు. ఎందుకంటే God has given as an option, God has given us a choice to us to choose. ఆయన మనల్ని ఎన్నుకోవాలని కోరుతున్నాడు. ఏమి ఎన్నుకోవాలనుకుంటున్నాడే? పాపాన్ని నేను డీల్ చేశాను, నువ్వు కూడా నీ జీవితంలో పాపాన్ని డీల్ చేయాలి. అందుకని నీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం 5వ వచనంలో మనం చదవగలం. ప్రేడరా 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఏం చేయాలంటే మనం వీటిని చంపాలి అని అన్నాడు. ఎందుకని? జారత్వము డీల్ చేశారా? ఒకవేళ నువ్వు అపవిత్రమైన జీవితం జీవిస్తుంటే దాన్ని డీల్ చేసావా? నీవు కామాతురతతో బ్రతుకుతుంటే దాన్ని సరిగా ఆ వ్యవహారాన్ని తెలుసుకున్నావా? నీవు దురాశతో బ్రతుకుతుంటే దాని వ్యవహారాన్ని నువ్వు తెలుసుకున్నావా? విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష ఈ రోజుల ప్రేర, ఇవి చాలామందికి ఈ అపవిత్రత కంటే కూడా విగ్రహారాధనతో సమానమైనటువంటి ఈ ధనాపేక్ష చాలామంది జీవితాల్లో ఉంది. దీన్ని చాలామంది చంపివేయలేదు. బైబిల్ ఏమంటుంది? దీన్ని మామూలుగా పర్వాలేదులేండి, అప్పుడప్పుడు కొన్ని చెడ్డ తలంపులు వస్తాయిలేండి, అప్పుడప్పుడు ఏదో నేను కొంచెం చిన్న చిన్న పాపాలు చేస్తున్నానులేండి, అది పెద్ద తప్పేం కాదులేండి అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ప్రియులారా గమనించండి, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, నీ జారత్వాన్ని నీవు దాన్ని మామూలుగా డీల్ చేయడం కాదు. ఎలా డీల్ చేయమంటున్నాడు? కసెక్కమని పొడిచి చంపేసేయి. జారత్వానికి నీకు సంబంధం లేదు. ఇక జారత్వం అంటే పెళ్లి కాకముందు పాపం చేయటం, వ్యభిచారం అంటే పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధాన్ని కొనసాగించడం వ్యభిచారం. అందుకని వ్యభిచారులకు, జారులకు దేవుని రాజ్యంలో స్థలము లేదు. నీవు సంఘంలో పెద్దగా ఉండొచ్చు, సంఘంలో నువ్వు గొప్ప డబ్బులు ఇవ్వచ్చు, నువ్వు సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తిగా ఉండొచ్చు, సమాజంలో నీ పేరు అందరూ చెప్పుకోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో యు ఆర్ ఏ రిజెక్టెడ్ మ్యాన్. ఒకసారి గాజువాక దగ్గర ఉండేటువంటి ఒక పెద్ద చర్చ్ ఉంది. ఆ చర్చ్ పేరు చెప్పండి. అందులో ఒక 4-5 సంఘ పెద్దలు ఉన్నారు. అందరికి 2 భార్యలు. వారిని
వీళ్ళ సంఘ పెద్దలు అయ్యారు. 1 year వరకు నేను వాళ్ళు నడిపించాను. 1 year తర్వాత వాళ్ళ రహస్యం బయటపడింది. అప్పుడు నేను అన్నాను, మీ సంఘానికి నేను రాను, పోండి అన్నాను. వాళ్ళకి పాస్టర్ గారు లేరు, ఒక 1 year పోన్లే అని చెప్పి నెలకు ఒకసారి అలా వెళ్ళి వాళ్ళు కొంచెం బలపరుస్తుంటే చివరికి ఏం తేలిందంటే అందులో ఒక పెద్ద అంటాడట, ఈ రోజుల్లో అంత న్యాయంగా ఉండేటువంటి సంఘ పెద్దలు ఎక్కడున్నారండి, కొన్ని పొరపాట్లు ఉంటాయిలేండి అని అన్నాడు. ప్రేమని దేనిపెట్టారా, ఇలాంటి వాళ్ళు దేవుని నమ్ముకోవడం కంటే ఫోటోలు పెట్టి విగ్రహారాధన పెట్టుకొని చేసుకోవడం బెటర్. ఇంకా విషయం చెప్పనా, క్రైస్తవులమని చెప్పుకొని ఆ స్టాండర్డ్స్ ప్రకారం జీవించకపోతే అన్యజనులైనటువంటి వారి కంటే అతి గొప్ప శిక్ష నామకార్థపు క్రైస్తవులకు ఉంటుంది. ఫస్ట్ శిక్ష ఎవరికంటే, ఫస్ట్ అందరికంటే భయంకరమైన శిక్ష ఎవరికి ఉంటుంది. నాకు టైం లేదు కాబట్టి ఇవన్నీ చూపించట్లేదు, ఎందుకంటే బైబిల్ స్టడీ చాలా బాగుంటుంది. అందరికంటే ఫస్ట్ కఠినమైన శిక్ష ఎవరికి ఉంటుందో తెలుసా నరకంలో? పాస్టర్లకి, బోధకులకి, మాలాంటి వాళ్ళకి. మేము వాక్యం చెప్పి దాని ప్రకారం బ్రతకపోతే ఫస్ట్ శిక్ష చాలా సివియర్ శిక్ష ఉంటుంది. రెండవది ఎవరికంటే విశ్వాసులు అంటే నామకార్థం విశ్వాసం. ఆ వాక్యాన్ని తెలుసుకొని భజన చేసి అవునండి పాస్టర్ గారు అంటూ మరి ఆ వాక్య ప్రకారం బతకకుండా ఇంటికి వెళ్ళి సంఘంలోకి వచ్చి మాత్రం ప్రైజ్ ది లార్డ్, ఇంటికి వెళ్ళిన తర్వాత తందానని సినిమాలు షికార్లు చూస్తూ వాళ్ళు విచ్చలవిడిగా బ్రతుకుతుంటారే, నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతుంటారే, భర్తను కొట్టడం, భార్యను తిట్టడం, అక్కడేమో శుభ్రంగా భార్య కొడతాడు, ఇక్కడికి వచ్చి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంటాడు. ఈయన కూడా గోపు మీద గట్టి ఒకటి వేస్తే సరిపోతుంది. ఏం భక్తి నేర్చుకున్నాము? నటన చాలా మంది. అందుకని రెండవదిగా క్రైస్తవ విశ్వాసులకు మూడవది తక్కువ శిక్ష వరకు ఉంటుంది తెలుసా? అన్యజనులు పాపం. వాళ్ళకి తెలియదు కదా వాక్యం, అందుకని వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు పాపాలు చేస్తుంటారు, వాళ్ళకి తక్కువ శిక్ష. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనము క్రీస్తు సిలువలో చేసిన త్యాగాన్ని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. వీటిని ఏమంటున్నాడు? మామూలుగా డీల్ చేయడం కాదు. కొంతమంది పర్లేదులేండి, మరి ఏడ్ చేద్దామండి, మరి తప్పదండి, ఏదో పొరపాటున చిన్న తప్పు చేసామండి, అప్పటి నుంచి అంటుకుందండి, మరి ఏడ్ చేద్దాం, కుదరదు. ఇందులో ఐదర్ ఆల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ అన్నాడు చార్ల్స్ స్పర్జన్. ఏమండి, ఐదర్ ఆల్ ఆర్ నాట్ ఎట్ ఆల్, ఉంటే సంపూర్ణంగా ప్రభులో ఉండు, లేకపోతే లోకంలో బ్రతుకు. ఎవడు రమ్మన్నాడు నిన్ను? నా మందిర ఆవరణను త్రొక్కుటకు నిన్ను రమ్మన్న వాడెవడు అసలు? యెషయా గ్రంథం 1:13 చదవనక్కర్లేదు. ఏమంటున్నాడు అక్కడ ప్రభు? ఊరికనే నా పేరు పెట్టబడిన వారలారా, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడలారా, లోనికి రమ్ము. ఆపండి ఆ బోధ. ఎంతకాలం చేస్తారు ఆ బోధ? డబ్బులు దండుకోవడానికి ఆ బోధ చేసేది? ప్రజలు వస్తే నీకైనా పేరు ప్రఖ్యాతులు వస్తేనే బోధ చేస్తున్నావు. నథింగ్ డూయింగ్. నేనైతే చర్చ్ ముందు ఏం రాసి పెడతానంటే, నా మందిర ఆవరణను త్రొక్కుటకు నిన్ను రమ్మన్నోడెవడు అసలు? నీ నైవేద్యం వ్యర్థం, నీవు చేసేటువంటి నీ కార్యక్రమాలు వ్యర్థము. అసలు ఎవడు రమ్మన్నాడు నీ బ్రతుకు మార్చుకోకుండా? హ్యావ్ యూ డెల్ట్ విత్ యువర్ సిన్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నీ పాపాన్ని సరిగా డీల్ చేసావా? నీ పాపాన్ని సరిగా డీల్ చేయకపోతే ప్రియమైన దేవుని బిడ్డ, ఒక దినమందు దేవుని తీర్పు రాబోతుంది. ఆ తీర్పు దినమందు మనమందరం అక్కడ ఉండబోతున్నాం. అందుకని అక్కడ భక్తుడు ఏమండి సిలువ గనుడైనటువంటి పాటని రావురి రంగయ్య గారు ఎంత అద్భుతంగా రాశారంటే, పాపమెరుగని వాని మనకై పాపముగను నటించి దేవు, శాపగ్రస్తులలో ననొకడుగా మా ప్రభుండెంచంగబడియెను. సిలువ గనుడి మాకు ప్రేమ సారమయ్యను, మాకు జీవ తారమయ్యను, మాకు తృప్తి సునీరమయ్యను, మాకు భరమ విచారమయ్యను. సిలువ గనుడి, సిలువను కంటున్నాము. సిలువను చూసినప్పుడు నిజంగా ప్రియులరా, ఈ నిజంగా సిలువను కనుక చూస్తే నీ పాపాన్ని డీల్ చేయకుండా ఉండలేవు. సిలువలో వ్రేలాడు ప్రభువే విలువ కందగ రాని ఈవుల నెలమి మనకై గొనియే గల్వరి నిపుడు సాష్టాంగములో నర్చుచు. సిలువ గనుడి. చూసారా, పాపమెరుగని వాని మనకై పాపముగా నునరించి దేవుడు శాపగ్రస్తులో ఒకడుగా మన ప్రభువుడు ఎంచబడ్డాడు. ఘోర యుద్ధము చేసి వైరిని కూలద్రోసిన తావిదే మన పారమార్థిక బలము కిరువగు ధీర శ్రేష్ఠుడు దిశలు మల్లునా. సిలువ గనుడి. ఈ ప్రభు మన పాపములను డీల్ చేశాడు. సాతాను యొక్క దుర్గములన్నిటినీ, వాడి ఆయుధములన్నిటినీ కూల్చివేసినటువంటి స్థలం ఇదే అంట.
బా ఎంత గొప్ప. అందుకని అంటున్నాడు, కరుణగలదిక పాప కోటికి స్వామి ద్రోగపు శత్రులకు సహా. చూసారా, అంటే శరణు గలదిక పాప కోటికి స్వామి ద్రోగపు శత్రులకు సహా కరుణరుదిరకనాగతంబున కలుషరహితమనంత రక్షణ సిలువ ఘనుడి. సిలువను గనండి. ఈ సిలువను చూచుచున్న కొలది నిజముగా మాకు ప్రేమ సారమయ్యేను, మాకు జీవ నాధారమయ్యేను. నాకు ప్రేమ సారమయ్యాడు, జీవానికి ఆధారమయ్యాడు, నాకు సంతృప్తినిచ్చాడు. నాకు నా బ్రతుకులో ఈ ప్రభువు మరణించుట నాకెంత విచారం. ప్రేమల దేవుడు ఆలోచించు, నీ పాపాన్ని డీల్ చేసావా? అందుకంటున్నాడు ఇక్కడ ఏమంటాడు కొలసీలకు రాసిన పత్రికలో, జారత్వమును, అపవిత్రతను, కామాదురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపండి. ఎందుకు చంపంటాడు తెలుసా? ఏమండి, ఒక విషయం చెప్పనా? ఎందుకు చంపమంటున్నాడంటే, మీరు కనుక వీటిని చంపకపోతే అవి మిమ్మల్ని చంపేస్తాయి. అది ప్రాబ్లం. అర్థమైందా? ఎందుకు చంపాలి మనం వీటిని? ఊరుకోండి సార్, ఎంతమందికి ఇద్దరు భార్యలు లేరండి? ఎంతమంది అబద్ధాలు ఆడట్లేదండి? ఎంతమంది లంచాలు తీసుకోవట్లేదండి? ఎంతమంది కట్నాలు తీసుకోవట్లేదండి? ఎంతమంది డబ్బులు సంపాదించట్లేదండి? ఎంతమంది అన్యాయంగా సొత్తు సంపాదించుకోవట్లేదండి? మై డియర్ ఫ్రెండ్, నేను నీకు తీర్పుని కాదు. బైబిల్ చెప్తుంది వీటిని చంపండి. ఒకవేళ కనుక మీరు వీటిని చంపకపోతే ఒక దినమందు అవే మిమ్మల్ని చంపబోతున్నారు. ఎంత విచారం. అందుకని ప్రభు ఎందుకు చెప్తున్నాడంటే, మీకు ఉదాహరణకి మన ఇంట్లో పాము వచ్చిందనుకోండి, పామును మనం చంపుతామా లేకపోతే ఉండనిస్తామా దాన్ని? పర్లేదులేండి, రావు పాములేండి, అలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుందిలేండి అని అంటారా? పాము వచ్చి నీ చుట్టూ తిరుగుతుంది అనుకోండి, పర్లేదు అని అంటారా? పాము రాగానే ఏం చేస్తారు? దాన్ని వెంటనే కలబో అని బెంబెలెత్తి బయటికి పారిపోయి పాములోని పిలిపించేసి ఏదో విధంగా పామును బట్టి అది దొరకకపోతే ఇంట్లో పడుకోరు, వేరే ఇంట్లో పడుకుంటారు కదా. దాన్ని చంపేంత వరకు ఊరుకోమే. పాపాన్ని కూడా అంతే ప్రియులారా. అందుకని ధనాపేక్ష, జారత్వము, వీటన్నిటికీ అర్థాలు చాలా ఉన్నాయి, కానీ నేను టైం లేదు కాబట్టి నేను వివరించట్లేదు. అందుకని ప్రియులారా, వీటి అసలు అర్థాల లోపలికి నేను వెళ్ళట్లేదు. అందుకని వీటిని మీరేం చేయాలి? చంపండి. వీటిని చంపండి. ఎందుకని చంపాలంటే, మీరు పాపముల గురించి యేసయ్య డీల్ చేసినట్లుగా మీరు పాపాన్ని మీ జీవితంలో డీల్ చేయాలి. రెండవది ఏంటంటే, ధర్మశాస్త్రము డీల్ చేశాడు యేసు ప్రభు. ఆచారాలకు పెద్దపీట వేస్తారు చాలా సంఘాలు. ఏమండి, చాలా సంఘాలు ఆచారాలు ఇది ఇలానే జరగాలి, ఇది ఇట్లానే జరగాలి, ఈ ఫలానా చోటికి పులిపీట ఎక్కాలంటే చాలామంది ఇలా ఉండాలి అని అనుకుంటారు. ఒక ఆయన ఏం చేశారంటే, ఒక పెద్ద సంఘంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆయన అన్నాడు, లూథరన్ చేశారు అనమాట. వాళ్ళు వచ్చేసి మీరు అంగి వేసుకుంటే కానీ పులిపీటి మీదకి రావు, నేను స్పెషల్ స్పీకర్కి పిలిచారు, మీరు అంగి వేసుకుంటే కానీ పులిపీటికి రాకూడదు అన్నారు. అయితే అయితే నేను అన్నాను, ఓకే అయితే నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతున్నాను. స్పీకర్ నేను అయితే నేను అంగి అయితే నేను వేసుకోను, కావాలంటే వచ్చి వాక్యం చెప్తాను, నీకు ఇష్టమని చెప్పలేదు, వెళ్ళిపోతానన్నా. వెళ్ళిపోతాం అనుకున్నాను. వెళ్ళిపోతే సంఘం అంతా ఆయన్ని వెలివే చేస్తారు. భయపడిపోయి సర్లేదు రండి సార్ వాక్యం చెప్పండి. ఆచారం తెల్లంగి వేసుకుంటేనే వాక్యం ఎక్కుతుందా మీకు? తెల్లంగి వేసుకుంటేనే తెల్లబడిపోతారా? పరిశుద్ధులు అవుతారా? తెల్లంగి వేసుకుంటే పరిశుద్ధులు పరలోకానికి వెళ్తారనుకుంటున్నారా? నాన్ సెన్స్, ఫూలిష్నెస్. దట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద స్టూపిడిటీ ఆఫ్ ద క్రిస్టియానిటీ. ప్రేమన దేవుడు, తెల్ల బట్టలకు నేను విరోధిని కాదు. తెల్లంగి వేసుకుని ప్రసంగించడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ అది ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పడం తప్పు. ఆచారాలు నేర్చుకున్నాం మనం. యాజకుడు అండి మెడలో సిలువ వేసుకోవాలండి, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ సిలువ వేస్తాడు ఈయన. ఏమండి, లేకపోతే భార్యకి సిలువ వేస్తాడు, పిల్లలకి సిలువ వేస్తుంటాడు. ఈ అయ్యగారు మాత్రం చాలా పెద్ద సిలువ వేసుకొని ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా. మా దగ్గర ఒక సిఎస్సి సంఘంలో ఒక ఆయన ఉండేవాడు అనమాట. 24 గంటలు చైన్ స్మోకర్ అనమాట. అలా గుఫ్ఫు అని సిగరెట్లు తాగేసి అక్కడ పక్కన పడేసి పులిమిడి మీద తెల్ల బట్టలు వేసుకొని ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా. ఫూలిష్ ఫెలో. ఎంత విషయం. మెడలో సిలువ, నోట్లో సిగరెట్, గుడిలో పాటలు, ఇంటికి వెళ్ళిన తర్వాత సినిమా పాటలు. ఎంత విచారం. నీ ధర్మశాస్త్రానికి దేవుడు సమాప్తం చేసినప్పుడు, ఆ సిలువలో దానికి స్వస్తి చెప్పినప్పుడు ఆచారం లేలా అంటారు కదా. ఆత్మశుద్ధి లేని ఆచారమేలా కదా. ఆ ఆత్మశుద్ధే లేదయ్యా, నీకు ఆచారం ఏంటి అంటే ఆచరించేసి ఇక్కడికి వచ్చేసి కూర్చొని ప్రభువా నీకు వందనాలని, మా స్త్రీలైతే ముసుగులు వేసుకొని, పురుషులైతే చాలా నమ్రతగా కూర్చొని మనం ప్రార్థన చేసి మోకరించేస్తే పరలోకి వెళ్ళిపోతామా? ఆత్మశుద్ధి లేని ఆచారం, బాండశుద్ధి లేని పాకమేళ. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి.
బాండశుద్ధి లేదు. ఎందుకయ్యా పాకము? ఆ పాకం చేస్తే దానివల్ల ఏమైనా నీకు ఆరోగ్యం వస్తుందా? బాండశుద్ధి లేదు, నోరు శుద్ధిగా ఉండదు, ప్రార్థనలు చేస్తుంటా. నోటిని కాపాడు. నీ నోట్లో నుంచి వచ్చేటువంటి ప్రతి మాట దేవునికి మహిమను తీసుకురాగలుగుతుందా? అందుకని జీవించు వారికి మీదట తమ కొరకు కాక. ఎవరి కొరకు జీవిస్తున్నావు? చాలామంది అంటారు, అయ్యా నేను నా బిడ్డల కొరకు జీవిస్తున్నానండి. అంటే నీకు బైబిల్ అర్థం కాలేదమ్మా. నా భర్త కొరకు బ్రతుకుతున్నానండి. నీకు బైబిల్ అర్థం కాలేదు. మరి ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? నేను ఒక ఉద్యోగం రావాలని బ్రతుకుతున్నానండి. నా పిల్లలకు పెళ్లి చేయాలని బ్రతుకుతున్నానండి. నథింగ్ మై డియర్ ఫ్రెండ్. నా స్నేహితురాలా ఆలోచించు. నేను బ్రతకాల్సింది ఎవరి కొరకంటే క్రీస్తు తిరిగి లేచాడు కాబట్టి ఆయన పాపాన్ని డీల్ చేశాడు, ధర్మశాస్త్రాన్ని డీల్ చేశాడు. అందుకని నా జీవితంలో ఆచారాలకు పెద్ద పీట లేదు. ఇక 40 రోజులు ఉపవాస ప్రార్థన, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశారు. ఏం మార్పు వచ్చింది మన జీవితంలో? ఏమైనా కొంచెం మార్పు వచ్చిందా మనకి? 40 రోజులు ఉపవాస ప్రార్థనలకు నేను వ్యతిరేకిని కాదు, అర్థమైందండి. కానీ నీ జీవితంలో మార్పు రాకపోతే ఆ 40 దినాలు వ్యర్థపరుచుకున్నావు. కొంతమంది నీసు తినరట, గుడ్డు తినరట. మరి ఆ 40 గుడ్లు ఏం చేసావు నువ్వు? ఏమండి, ఆ 4 వారాలు అంటే వారానికి కనీసం 1 కేజీ మాంసం తింటాం వీళ్ళంతా కలిసి, లేదా 2 కేజీలు తింటాం పెద్ద కుటుంబం అయితే. ఆ 2 కేజీలు 2 × 4 5 వారాలు, 6 వారాలు, 6 × 4 2 కేజీలు, 6 × 12 కేజీలు మాంసం ఏం చేసావు? పేదవాళ్ళకైనా పంచావా? ఈ 12 వారాలు నేను నీసు తినలేదండి, ఆ డబ్బులన్నీ నేను తీసుకొచ్చేసి మా సంఘంలో ఉన్న పేదవాళ్ళకి వారానికి ఒకరికి 1 కేజీ మాంసం కొనిచ్చేస్తానండి అని చెప్పగలిగావా? అది మార్పు లేదు మనకి. చాలామందికి ఊరికి డబ్బంతా పోగు చేసుకుంటే ధనాపేక్ష, నాకే కావాలి. ధనాపేక్ష అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? చాలామందికి అర్థాలు తెలియదు బైబిల్లో. అందుకే మన బ్రతుకులు అలా ఉన్నాయి. చాలామందికి ధనాపేక్ష అంటే ఏంటో తెలుసా? ధనాపేక్ష అంటే తనకు కలిగిన దానితో సంతృప్తి చెందని వాడు. ధనాపేక్ష పరుడికి ఉన్న భయంకరమైన లక్షణం చెప్తాను చూడండి, బైబిల్ మీనింగ్ అనమాట. ధనాపేక్ష పరుడికి ఉన్న లక్షణం ఏంటంటే తనకు కలిగిన దానితో తృప్తి చెందడు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే తనకు కలిగిన దానితో తృప్తి చెందకపోగా ఇతరులకు కలిగిన దానిని బట్టి వాడు అసూయ పడుతుంటాడు. అర్థమైందండి? పోనీ వీడికి లేదు, వేరే వాళ్ళకి ఏదైనా ఉందనుకోండి, వేరే వాళ్ళు కారు కొనుక్కున్నారనుకోండి, వీడికి అసూయ. వేరే పిల్లలకి సీట్లు వచ్చాయనుకోండి, వీడికి అసూయ. వేరే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారనుకోండి, వీడికి అసూయ. అంటే నీకు అసూయ కలుగుతుందా? వేరే వాళ్ళు ధనవంతులు అవుతుంటే, వేరే వాళ్ళు నాకు డబ్బులు సంపాదించుకుంటుంటే నీకు అసూయ కలుగుతుంటే నువ్వు ధనాపేక్ష పరుడివి. నీకు కలిగిన దానితో, నీ భార్యతో నీకు తృప్తి లేదా? నువ్వు ధనాపేక్ష పరుడివి. నీ బిడ్డలతో నీకు తృప్తి లేదా? నువ్వు ధనాపేక్ష పరుడివి. నీ భర్తతో నీకు తృప్తి లేదా? నువ్వు ధనాపేక్ష పరుడివి. ఉన్న ఇల్లుతో, ఉన్న ఉద్యోగంతో, ఉన్న బిడ్డలతో నీవు సంతృప్తి చెందకపోతే నీవు ధనాపేక్ష పరుడివే. అది దేనికి సమానం అంటే అది విగ్రహారాధనకు సమానం. అంటే నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు తెలుసా? యు ఆర్ నాట్ వర్షిపింగ్ ద ట్రూ అండ్ లివింగ్ గాడ్. నువ్వు సజీవుడమైనటువంటి సత్యదేవుని ఆరాధించట్లేదు, నువ్వు ఒక విగ్రహాన్ని ఆరాధిస్తున్నావు. నువ్వు ఒక విగ్రహారాధికుడివే అని బైబిల్ చెప్తుంది. ఇలాంటి ధనాపేక్ష 50,000 రూపాయల జీతం వస్తుంది, 1,00,000 రూపాయలు కావాలని ఆతురత పడతారు. 1,00,000 వచ్చేవాడు 2 లక్షలు కావాలంటాడు. ఒక ఇల్లున్నోడు 2 ఇళ్ళు కావాలి, 3 ఇళ్ళు కావాలి. డబ్బు సంపాదించాలి. ఈ ధనాపేక్షను చంపు నీ జీవితంలో, లేకపోతే అది ఒక దినమందు నిన్నే చంపేస్తుంది. జాగ్రత్త. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరు బోధిస్తారు? అందుకని అంటున్నాడు, ఇదిగో మీరు వీటిని యేసయ్య ఆచారాలని తీసేశాడు. యేసు నో మోర్ బర్డన్ సమగా లేదు ఇక నీకు. ఏ ఆచారం లేదు క్రైస్తవునికి. 2 ఆచారాలు ఉన్నాయి. ఒకటి ప్రభు వల్ల, రెండవది బాప్తిసం. అంతే. ఆ 2 తప్ప క్రైస్తవునికి ఏ ఆచారం లేదు. మిగతావన్నీ మనం పెట్టుకోవడం తప్పేం లేదు. అది మన ఆత్మీయ క్షేమం కొరకు, ఆత్మీయ అభివృద్ధి కొరకు. ఆత్మీయ అభివృద్ధి లేకపోతే తీసవతల పడేయండి, చెత్తపట్లో పడేసేయండి. 40 రోజులు రెగ్యులర్గా వస్తాయి. అబ్బా, ఈ బ్రదర్ సిస్టర్ 40 రోజులు రెగ్యులర్గా వచ్చారు కాబట్టి వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇస్తారు, లేదా వాళ్ళకి ఒక ప్రజెంటేషన్ ఇస్తుంటారు, వాళ్ళు మెచ్చుకుంటుంటారు. ఇది ప్రజలకు కనబడేటువంటి భక్తి చేసి మిమ్మల్ని మీరు మోసపరుచుకోవాలి. అందుకని ఆచారాలకు స్వస్తి పలికాడు. 3వది ఏం చేశాడంటే సాతానుకు స్వస్తి పలికాడు. సాతాను ఏం చేశాడంటే వాడు ఆయుధాలన్నీ నిరాయుధాలుగా చేశాడు. అనగా సాతానుకు అవకాశం ఇవ్వకుండా మనం జీవించాలి. సాతానుతో నువ్వు డీల్ చేస్తున్నావా? చాలామంది జీవితాలు చేస్తున్నావు. సాతానుగాడికి మన జీవితం అంతా బాగా తెలుసువాడు. అందుకని యేసయ్య సాతాను గాని ఎలా డీల్ చేశాడు ఈ లోకంలో ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్త మనం 14వ అధ్యాయం చూద్దాం ప్రియుడా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ మాట మనం చూడగలం. 14వ అధ్యాయం 30వ వచనం చదవండి.
యోహాను సువార్త 14:30. ఇకను మీతో విస్తరించి మాటలాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. చూసారా, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాతో వానికి సంబంధం ఏమీ లేదు. ఏమన్నాడు ఇక్కడ? ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. అంటే యేసు ప్రభువు డీల్ చేశాడు. ఎలా డీల్ చేశాడు? చాలా జాగ్రత్తగా ఈ వచనాలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మీలో చాలామంది మీరు టైం కుదుర్చుకోండి. అవసరమైతే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించేసి ఆత్మీయ జీవితంలో పాటు చేసుకుని నరకానికి వెళ్ళడం కంటే మీ ఉద్యోగాలు మానేసి ఇల్లులో కూర్చొని దేవుని వాక్యం చదవండి, దేవుడు మీకు భోజనం పెడతాడు. అర్థమైందా? డోంట్ బికమ్ బిజీ పీపుల్. బిజీ అనే మాటకు ఒక భక్తుడు ఆన్సర్ చెప్పాడు. బిజీ, BUSY, బిజీ అంటే ఏంటి తెలుసా? బీయింగ్ అండర్ సేటన్స్ యోక్ అన్నాడు. బీయింగ్ అండర్ సేటన్స్ యోక్ అంటే సాతాను యొక్క కాడి క్రింద ఉండుటయే బిజీ అట. రిక్ వారెన్ అనేటువంటి భక్తుడు ఆ మాట చెప్పాడు. బిజీ, సో మెనీ పీపుల్ ఆర్ సో బిజీ. ఎంత బిజీ అంటే ఉదయం లేచినటువంటి గబో హడావుడిగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి, డ్యూటీకి వెళ్ళాలి. అంటే ఉద్యోగాలు చేయడం తప్పు కాదండి, నేను తనను తప్పుగా అర్థం చేసుకోదు. కానీ అవసరానికి సరిపడేనంత సంపాదించు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి సంపాదించేసి పిల్లల్ని పట్టించుకోరుకోను, పిల్లల్ని క్రచెస్లో పడేస్తుంటారు. వాడు ఎలా పెరుగుతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. వాడు డబ్బే ప్రాముఖ్యమైపోయింది. నేను ఒక అనాల్సి వచ్చింది, నువ్వు నిజంగా నీకు డబ్బే ప్రాముఖ్యమైతే అలాంటప్పుడు పిల్లలు ఎందుకన్నావు నువ్వు? అసలు నీకు డబ్బంతా ప్రాముఖ్యమైనప్పుడు బిడ్డలు ఎందుకన్నావు? వాళ్ళు ఎందుకు అనాథలుగా చేస్తున్నావు? నీకు పిల్లలు ప్రాముఖ్యమైనప్పుడు దేవుడు నీకు బిడ్డలు ఇచ్చినప్పుడు బిడ్డలు పట్టుకొని ఉండు. నీ భర్త చేసే ఉద్యోగం చాలదా నీకు? లేకపోతే నీకు భర్తకు ఉద్యోగం లేకపోతే భార్య చేసే ఉద్యోగం చాలదా? లేదా నీకు కాస్త ఆస్తి ఉంది, ఆస్తితో నువ్వు సంతృప్తి చెందలేవా? ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ఏమంటాడు తెలుసా? లోకాధికారి వచ్చుచున్నాడు, వాడు సాతాను, వానితో నాకు సంబంధం లేదు అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? చాలా జాగ్రత్త. తెలుగులో అలా ఉంది, కానీ ఇంగ్లీష్ బైబుల్లో మీరు చదివితే అందులో కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనం కొన్ని ట్రాన్స్లేషన్స్ కూడా చూడాలి. ఈ ట్రాన్స్లేషన్స్లో ఎక్కడైనా మనకి ఇంకా బాగా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి మనం చూడాలి. బైబుల్ అంత ట్రాన్స్లేషన్ చూడడానికి టైం ఎక్కడ ఉంది? క్యాలెండర్ క్రిస్టియన్స్ మనం అందరం పొద్దున్న లేచిన వెంటనే క్యాలెండర్ తీస్తాం. ప్రతి క్యాలెండర్లో ఆ వచనాలు ఉంటాయి. ఆ వచనాలు కూడా మనకి ఎలాంటి క్యాలెండర్లో వచనాలు అన్నీ ఆశీర్వాదించబడినవి. ఏమండి, నా మందిరావరణకు త్రొక్కుటకు నిన్ను రమ్మన్న వాడు ఎవడైనా వచనం ఉందా మీ క్యాలెండర్లో? చూపించండి నాకు. నా మందిరావరణ త్రొక్కుటకు నిన్ను రమ్మన్నోడు ఎవడు అనే వచనం నాకు చూపించండి, నేను అప్రిషియేట్ చేస్తాను. పాపులారా, యెహోవా చేతిలో పడుట భయంకరము అనే మాట ఉందా? వచనాలన్నీ కూడా మనం ఏం చేస్తుంటామంటే మనకు అనుకూలంగా మనకి ఇష్టంగా ఉండేటువంటి వచనాలని మనం రాసి పెట్టుకుంటాం. అందుకని బైబిల్ ఏం చెప్తుందనంటే, ఇక్కడ ఏమన్నాడు? వానితో నాకు సంబంధం ఏమీ లేదు అంటే వాడికి నాకు సంబంధం లేదండి అని అనడం కాదు. అసలు అర్థం చెప్తాను వినండి. అర్థం ఏంటంటే, వానికి సంబంధించినది అంటే సాతానుగాడికి సంబంధించినది నాలో ఏమీ లేదు అన్నాడు యేసు. అర్థమైందండి? సాతానుగాడికి సంబంధించింది నాలో ఏమీ లేదు అంటే వాడికి సంబంధించినవి చాలా ఉన్నాయి, మనలో వానికి సంబంధించినవి చాలా ఉన్నాయి. అందుకే వాడికి మనమంటే భయం లేదు, తెలుసా? సాతానుగాడికి సంబంధించినవి మనలో చాలా ఉన్నాయి. ఉదాహరణకి అప్పులోడు ఉన్నాడండి, వాడి దగ్గర మనం చాలా అప్పు తీసుకున్నాం, వాడికి సంబంధించిన అప్పు మన దగ్గర ఉంది. వాడు అస్తమానం మన దగ్గరికి వస్తుంటాడు. ఏమై అస్తమానం వస్తుంది, వెళ్ళిపోతాడు. వాడేమంటాడు? నాకు సంబంధించిన డబ్బులు ఉన్నాయి, నాకు సంబంధించిన బంగారం ఉంది, నా డబ్బు నాకు పడేయ్యా, నా బంగారం నాకు ఇచ్చి నేను వెళ్తానంటాడు. అంతేగాని అవేవి వాడు సంబంధించిన ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపోతాడా? ఈ రోజున చాలామంది క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే, వాడికి సంబంధించినవి మనలో చాలా ఉన్నాయి. వాడికి సంబంధించిన సీడీలు ఉన్నాయి, వాడికి సంబంధించిన పాటలు ఉన్నాయి, వాడికి సంబంధించిన సినిమాలు ఉన్నాయి, వాడికి సంబంధించిన వ్యభిచారం ఉంది, వాడికి సంబంధించిన అపవిత్రత ఉంది, వాడికి సంబంధించిన కట్న కానుకలు ఉన్నాయి, వాడికి సంబంధించినటువంటి మరి రకరకాల లంచగొండి సొమ్ము ఉంది, వాడికి సంబంధించిన దొంగతనాన్ని ఎత్తుకొచ్చినటువంటి సొత్తు కూడా మన ఇంట్లో ఉంది. వాడిని వెళ్ళమంటే ఎలా వెళ్తాడు వాడు? అందుకని డీల్ విత్ సేటన్. ఐ కెన్ బోల్డ్లీ సే, నేను ధైర్యంగా చెప్పగలను ప్రేర, వాడికి సంబంధించింది నాలో ఏమీ లేదు. యేసుప్రభు అంత లేకపోవచ్చు, కానీ నాకు తెలిసినంత మట్టుకు ప్రేర వాడికి సంబంధించింది నాకు తెలిసినంత మట్టుకు ఏమీ లేదు వాడికి. అందుకని నేను ధైర్యముగా అపవాదుని ఎదిరించగలను. ధైర్యముగా ప్రార్థిస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి. ధైర్యముగా ప్రార్థించినప్పుడు సాతానుగాడు తోక ముడుచుకొని పారిపోతాడు. కారణం ఏంటంటే వాడికి సంబంధించింది నాలో లేదు. వాడికి సంబంధించిన ధనాపేక్ష లేదు, వాడికి సంబంధించిన జాగ్రత్తము లేదు, వాడికి సంబంధించినటువంటి అసూయ లేదు, వాడికి సంబంధించినటువంటి దురాశ లేదు నా జీవితం అని చెప్పగలిగేటువంటి స్థితికి మనం రాగలిగితే మనం సాతానుతో డీల్ చేసినాం. హ్యావ్ యూ డన్ విత్ సేటన్?
సాతానుతో ఎంతమంది డీల్ చేశారు? ఒకసారి ఒక ఆయన, ఒక సంఘ పెద్ద, చాలా సంఘ పెద్ద కాదు, ఒక పెద్ద రోమన్ క్యాథలిక్ చర్చ్ పాస్టర్ అనమాట. ఆయన ఢిల్లీలో ఒక నిలువుటంగి వేసేసుకొని, మెడలో పెద్ద శిలువ వేసుకొని, ఒక దయ్యం పట్టినటువంటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయికి ప్రార్థన చేశాడట. దయ్యమా యేసు నామమున వెళ్ళిపో అన్నాడు. రెండోసారి అన్నాడట, యేసు నామమున దయ్యమా వెళ్ళిపో అన్నాడు. ఆ దయ్యము అలా నిలబడి, ఆ పిల్లలు నిలబడి, మూడోసారి అనేసరికి దయ్యమా యేసు నామమున వెళ్ళిపో వెళ్ళిపో అంటే ఈ దయ్యం అంతట నేను వెళ్ళను అంట. మళ్ళీ అన్నాడట, వెళ్ళిపో, వెళ్ళను, వెళ్ళవా, వెళ్ళను, వెళ్ళనంటే వెళ్ళను. ఎందుకు వెళ్తుంది? అప్పుడు అడిట్ చూశాడు, పరుగు పోతుంది, చాలామంది గుమిగూడారు, తెల్లంగేసుకున్నాను, సిలువుంది మెడలో, ఏం చేయాలని చెప్పింది, వెళ్ళవా, వెళ్ళను, అయితే వెళ్ళొద్దులే, నేను వెళ్ళిపోతానని చెప్పి నేను వెళ్ళిపోయాడు. ఏడ్చేస్తాను మరి, అవునా? నేనే వెళ్ళిపోతాను. చాలామంది పవర్లెస్ క్రిస్టియన్స్, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించు. పిల్లలు, నేను ఊరికే కబుర్లు చెప్పట్లేదు, అనుభవించి నేను చెప్తున్నాను. నీ జీవితంలో పిల్లలు మాటింటలేదు. ఎక్కడుంది నీకు ఆత్మీయ శక్తి? ఆత్మీయ పవర్ ఉంటే పిల్లలు మాటింటారు, తెలుసా? ఆత్మీయ శక్తి ఉంటే నీ భర్త నీకు లోబడతాడు. ఆత్మీయ పవర్ ఉంటే నీ భార్య నీకు లోబడుతుంది. ఆత్మీయ శక్తి ఉంటే సంఘము లోబడుతుంది. ఆత్మీయ శక్తి ఉంటే అనేక మంది ప్రజలకు నువ్వంటే భయం. ఈ రోజున మన దౌర్భాగ్యం ఏంటంటే మనకు స్పిరిచువల్ పవర్ లేదు, మిగతా పవర్లను తెచ్చేసుకున్నాం. మనం అడ్మినిస్ట్రేటివ్ పవర్ తెచ్చేసుకున్నాం, ఫైనాన్షియల్ పవర్ తెచ్చేసుకున్నాం, డబ్బులు వచ్చేసాయి, కార్యవర్గం యొక్క పవర్ వచ్చింది, ఫైనాన్షియల్ డబ్బుకు సంబంధించిన పవర్ వచ్చింది, పొలిటికల్ పవర్ వచ్చింది. ఎవరికైనా కష్టం వచ్చిన వెంటనే ఊరికయ్యా నేను వెంటనే ఫోన్ చేస్తాను, ఎమ్మెల్యేకి, ఎంపీకి ఫోన్ చేస్తాను, నాకు ఆయన తెలుసు, ఏం తెలుసు? నీకు ఎవడు తెలిసినా కానీ నాకు మాత్రం ఒక్కటి తెలుసు, యేసు. ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎమ్మెల్యే వచ్చి దయ్యాన్ని వెళ్ళగొట్టగలడా? ఎమ్మెల్యే వచ్చి పస్తులున్నోడికి డబ్బులు ఇవ్వగలడా? ఏదో నామకార్థం కొంత డబ్బులు ఇవ్వగలడు, కానీ జీవితాంతం నేను పోషించగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమన్నీ కూడా లోక సంబంధమైన పవర్స్ తెచ్చేసుకున్నాం, దేవుని యొక్క శక్తిని కోల్పోయాం. అందుకే సంఘం చేసిన 3 పొరపాట్లు ఏంటంటే, ఒకటి, సంఘం తన 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 శక్తి ఏంటో మర్చిపోయింది. సంఘం దేవుని వాగ్దానాలను మర్చిపోయింది. సంఘం తన శత్రువుని మర్చిపోయింది. సంఘం దేవుని యొక్క శక్తి, ద చర్చ్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ పవర్. సంఘానికి ప్రస్తుతానికి ఏమండి, సంఘానికి శక్తి లేదు. ఏ శక్తి తెచ్చుకున్నారండి? పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి బిల్డింగ్ శక్తి వచ్చిందండి నాకనండి. నీ శక్తి నీ బిల్డింగ్ కాదు, తెలుసా నీకు? నీ శక్తి నీ డబ్బు కాదు, తెలుసా నీకు? నీ శక్తి, నీకు ఉండాల్సిన శక్తి నీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, నీకు ఉండాల్సిన శక్తి నా కానుకలు కాదు, నీకు ఉండాల్సిన శక్తి నా పిల్లలు కాదు, నా ఉద్యోగం కాదు, నా శాలరీ కాదు. వాట్ కైండ్ ఆఫ్ పవర్ దట్ యూ హ్యావ్ టుడే? చాలామందికి ఈ శక్తులు వచ్చేసాయి. అందుకని యేసుప్రభువు అంటున్నాడు, ఇదిగో ఈ శక్తులు వచ్చేసాయి, దేవుని శక్తి పోయిందనమాట. అందుకని క్రైస్తవ సంఘాల్లో సాతానుడు భయం, వాడు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటాడు, పిచ్చాలు పెట్టి తిరుగుతాడు. సంఘంలోకి వెళ్తాడు, అందరు గొడవలు పెట్టేస్తుంటాడు, అందరినీ కొట్టిస్తుంటాడు, తిడుతుంటాడు, అన్నీ చేస్తుంటాడు. But Satan cannot enter into few churches. Those who knew the true power of God, దేవుని నిజమైన శక్తిని ఎరిగినటువంటి వాళ్ళ సంఘంలోనికి రాలేడు. అలాంటి దైవజనులు వాడు పుట్టలేడు, తాగలేడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఏ శక్తి ఉంది నీకు? నీ బిడ్డ మాట వింటలేదంటే, పిల్లల మాట నువ్వు విన్నావా? మీ తల్లిదండ్రుల మాటలు నువ్వు దేవుని మాట వింటున్నావా? మా ఆయన చాలా దుర్మార్గుడు అండి, చాలా తాగిపోతండి, నువ్వు దేవుని మాట విని మీ ఆయన మారుతాడు. మావిడ చాలా చెడ్డదండి, నువ్వు దేవుని మాట విని మీ ఆవిడ మారిపోతుంది. ప్రేమైన దేవుని బిడ్డ, ఆలోచించండి. అందుకని వాడికి సంబంధించింది నాలో ఏమి లేదు, కమాన్ వచ్చి చూసుకోమన్నాడు యేసు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో వాడికి సంబంధించినవి చాలా ఉన్నాయి మనకి. అందుకని యేసయ్య అంటున్నాడు, ఇక్కడ పౌలు అంటున్నాడు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. ఇందులో ప్రియమైన దేవుని బిడ్డలారా, జస్ట్ ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. అక్కడ ఏమంటాడంటే, ఏమేమి అంటే తిరిగి లేచిన వాని కొరకే జీవించాలంటే, మరి వేటి కొరకు జీవించాలి? మనం 3 విషయాల కొరకు జీవించాలి. అక్కడ మనము ఆ వచనాన్ని మనం చూడగలిగితే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మనం 15వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, జీవించువారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించటకు. చాలు, తిరిగి లేచిన వాని కొరకే జీవించటకు. ఆయన అందరి కొరకు మృతి పొందను. ఇప్పుడు జాగ్రత్త వినండి, దేని కొరకు జీవించ అంటే ఇక
నా లాభం కొరకు నేను జీవించనిక. ఇది నేర్చుకోవాలి, మనందరం నేర్చుకోవాలి. నా లాభం కొరకు నేను జీవించాను. ఎవరి లాభం కొరకు జీవించాలి? ఇక నుంచి నా ప్రభువుకు లాభము కలిగే విధంగా నేను బ్రతకాలి. అది అండి పునరుత్థానంలో కలగాల్సిన మార్పు. యేసు ప్రభు తిరిగి లేచాడంటే నువ్వు తిరిగి లేచడం కరెక్టే, నీ లాభం కొరకు నువ్వేం జీవిస్తుంటావు? ఉదాహరణకి చూడండి, పలాని కంపెనీలో అండి 50,000 నాకు ఈ ఉద్యోగం వచ్చి ఈ జీతం 50,000, కానీ వేరే కంపెనీకి వెళ్తే నాకు ₹1,00,000 జీతం వస్తుంది అంటే ఎవరికి లాభం? అది నీకు లాభం. అంటే అందరూ క్రైస్తవులను పడేటువంటి వారు సైతము తమకు లాభకరమైనటువంటి కంపెనీస్ని ఎంచుకుంటున్నారు, తమకు లాభకరమైనటువంటి ఉద్యోగాలు ఎంచుకుంటున్నారు, తమకు లాభకరమైనటువంటి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, తమకు లాభకరమైనటువంటి ఇల్లులు కట్టుకుంటున్నారు, తమకు లాభకరమైనటువంటి బళ్ళు కొనుక్కుంటున్నారు. కానీ దేవునికి లాభకరంగా ఉండే విధముగా ఈ పనులు చేయడం లేదు. ఉదాహరణకి గమనించండి, 3 విషయాలు నేను చెప్తాను జాగ్రత్త. ఒకటేంటంటే, ఏ విషయాల్లో మనము దేవుని కొరకు జీవించాలంటే, అంటే దేవునికి లాభకరముగా ఉండాల్సినవి 3 విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటంటే, నేను చేసే ప్రతి పని దేవునికి మహిమకరంగా ఉందా లేదా, దేవుని నామానికి మహిమ వస్తుందా లేదా, నేను చేసే ఉద్యోగము, నేను చదివే చదువు, నాకు వచ్చేటువంటి జీతము, నేను కొనుక్కున్న ఇల్లు, ఇది దేవునికి మహిమను తెస్తుందా లేదా, దేవునికి మహిమను తీసుకొచ్చేటువంటి జీవితం జీవించాలి. రెండవది ఏంటంటే, హౌ ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యానికి ఏమైనా ఉపయోగం ఉందా? నీకు ₹1,00,000 వస్తాయి, ఆయన రాజ్యానికి ఏం ఉపయోగం? నీకు వచ్చే ₹1,00,000లో ఒక 70,000 ఖర్చు పెట్టేసి ఆయన సేవ చేస్తున్నావా? ఆయన పరిచర్యకి ఇవ్వగలుగుతున్నావా? పరిచర్య కంటే ఏసీలకు ఇవ్వడం, బిల్డింగ్లకు ఇవ్వడం కాదు. నీవు డబ్బులు ఇవ్వడం అంటే పేదవాళ్ళైనటువంటి వారికి నిజంగా దేవుని పరిచర్య ఆ మారుమూల ప్రాంతాల్లో జరుగుతుంటే నువ్వు అక్కడికి వెళ్ళి నీ డబ్బంతా ఖర్చు పెట్టి నువ్వు వారికి సేవ చేయగలుగుతున్నావా? నువ్వు చదువుకున్నావు, ఎంబీబీఎస్ చదివిస్తున్నారు, ఇంజనీరింగ్ చదివిస్తున్నారు, వాళ్ళు ఏంటంటే డబ్బు సంపాదించడం కొరకు పిల్లలు చదివిస్తున్నారు. నీవు చదివిన ఎంబీబీఎస్ వలన లోకానికి ఏమైనా ఉపయోగం ఉందా? మన భారతదేశానికి చాలామంది మిషనరీలు వచ్చారు. చెన్నై ప్రాంతంలో ఒక అమ్మాయి, ఒక 10 సంవత్సరాల అమ్మాయి భారతదేశానికి వచ్చింది, వాళ్ళ నాన్నగారితో పాటు వచ్చి అంది, ఏంటి డాడీ, చాలా పూర్ విలేజెస్ ఉన్నాయి, ఈ విలేజెస్లో వైద్యం కూడా లేదు, కాబట్టి నేనేం చేయాలనుకుంటున్నానని నేను అమెరికా వెళ్ళిన తర్వాత నేను మెడికల్ కోర్స్ చదవాలనుకున్నాను, ఎంబీబీఎస్ చదవాలని వాళ్ళ నాన్నతో చెప్పిందట. ఎందుకు చదవాలనుకుంటున్నా ఎంబీబీఎస్ అంటే వాళ్ళ నాన్నతో చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? నేను ఎంబీబీఎస్ కోర్స్ చదివి భారతదేశానికి వెళ్ళి చెన్నై మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు ఉచితమైన వైద్యం చేయాలనుకుంటున్నాను డాడీ అని. అలాంటి పిల్లలు ఉన్నారు మనకి. ఎంతసేపు చదువురా ఎంబీబీఎస్ సీట్ వచ్చేసిందా, ఎంత జాబ్ వచ్చింది? క్లినిక్లో ఉంటాడు, షెడ్లో ఉంటాడు, హాస్పిటల్ ఉంటాడు, క్లినిక్ ఉంటాడు, 24 గంటలు. పాస్టర్ గారు చాలా బిజీ అండి, మా అబ్బాయి చాలా బిజీ అండి, నేను చాలా బిజీ అండి, చాలా డబ్బులు వచ్చేస్తున్నాయండి. డబ్బులు దేనికి? ధనాపేక్షను చంపు, లేకపోతే ఒక దినమందు నేను చంపేస్తాను. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగపడిందా నీ చదువు? దేవుని రాజ్య విస్తరణ కొరకు నువ్వు చదువుకున్న చదువు కాస్త ఏమైనా ఉపయోగపడుతుందా? బంగారం కొనుక్కున్నావు, దేనికి ఉపయోగపడింది? ఇల్లు కట్టుకున్నావు, దేవుని రాజ్యానికి ఏమైనా ఉపయోగపడిందా? ఇల్లు కట్టుకున్నావు, అద్దెలకు ఇచ్చుకోవడానికి కొట్టుకున్నావు. చాలామంది ఇల్లులు కట్టేసుకొని పర్లేదులేండి, అద్దెల ద్వారా బ్రతికేస్తాను, ఇలా బ్రతికేస్తాను. ఇల్లు అద్దెకి ఇవ్వడం తప్పు కాదు. నీకు నిజంగా డబ్బులు లేకపోతే అద్దెల మీదనే బ్రతికే వ్యక్తి అయితే అద్దెకిచ్చుకుని దాని మీద బ్రతుకు తప్పు లేదు. కానీ చాలా డబ్బు ఉండగా ఇంకా డబ్బు సంపాదించాలని ఏమండి ఇల్లులు కడుతున్నారు. దేవుడు నీకు ఎక్స్ట్రా ఇల్లు ఇచ్చింది దేని కొరకు అంటే ఆయన రాజ్యవ్యాప్తి కొరకు ఉపయోగపడాలి. అది జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తమే వృద్ధి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించడం అంటే అర్థం అదండి. దేవుడు కారు ఇచ్చాడు దేనికి? అందరికి చూపించుకోవడానిక? ఎవడికి లేని కారు నాకే ఇచ్చాడండి, దేవుడికి స్తోత్రం బ్రదర్, దేవుడు దీవించాడు. ఫూలిష్నెస్ బ్రదర్. దేవుడు నీకు కారు ఇచ్చింది, పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసి కారు లేని పాస్టర్ గారికి కారు ఇచ్చి తిరగమని చెప్పు సేవకి. వెళ్ళు, ఆయనతో పాటు సెలవు పెట్టి 2 రోజులు. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నీ కారు వాడబడాలి, అందుకు ఇచ్చాడు దేవుడు నీకు కారు. తెలుసా? బండి ఎందుకు ఇచ్చాడు? ఆయన రాజ్య వ్యాప్తి కొరకు వాడబడాలని ఇచ్చాడు. ఇల్లు ఎందుకు ఇచ్చాడు? ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఇచ్చాడు. ఇక మీదట నా కారు నా కొరకు కాదు, నా బండి నా కొరకు కాదు, నా ఇల్లు నా కొరకు కాదు, నా కారు నా బండి సమస్తం కూడా నా బంగారం నా కొరకు కాదు, తిరిగి లేచిన వాని కొరకే. నాకు ఇక రైట్స్ లేవు. ఒకవేళ జాబ్ చేసిన ఆయన కొరకే చేస్తున్నాను, ఇతరుల కొరకే నేను కష్టపడుతున్నాను, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు. చాలామంది పెళ్ళిళ్ళు సంబంధాలు చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఏం చూస్తారు? ఇంజనీరింగ్ చదివాడా, ఎంబీబీఎస్ చదివాడా, కలెక్టరా, గవర్నమెంట్ జాబ్ ఉందా, పెద్ద కంపెనీ, సాఫ్ట్వేరా, గిఫ్ట్ వేరా, ఇవన్నీ చేస్తారు. దేని కొరకు? మా పిల్ల సుఖపడాలి, లేదా మా అబ్బాయికి చాలా సుఖంగా ఉండాలి అనగా వీళ్ళ లాభం కొరకే చూస్తున్నారు. కానీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ద్వారా దేవుని రాజ్యానికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ద్వారా దేవుని రాజ్యానికి ఏమైనా ఉపయోగపడతాడా అనే ఆలోచనతో కోణంతో చూడరే.
ఎంతసేపు చూసినా ఎంత కట్నం ఇస్తావు? వీళ్ళు గేదెలా లేకపోతే ఒంగోలు గిత్తలా మార్కెట్లో పెట్టి అమ్మడానికి? మా ఆవండి అమెరికా వెళ్ళిందండి, దీనికి ఒక 25 లక్షలు ఇస్తే కానీ మేము అమ్మనమాట. ఒంగోలు గిత్తలను చూడండి, ఒంగోలు గిత్తలు చాలా ఫేమస్ కదా. పిల్లల మన మార్కెట్లో పెట్టి అమ్మినట్లుగా చాలామంది అమ్ముతున్నారు. నా పిల్లలకి నేను చెప్పింది ఒకటే, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకపోయినా పర్లేదు, ఎవడికి రూపాయి కట్నం ఇచ్చే పని లేదు. డిసైడ్ చేసుకున్నాను. ఎవడైనా కట్నం అడిగితే వాడికి చెప్పాను. మన సంఘంలో ఒక పెద్ద ఆవిడ ఉంది. ఆవిడ మా బైబిల్ కాలేజీకి వచ్చేది. అయ్యగారండి ఏంటంటే సామాన్ అంతా దోచిపెట్టేస్తున్నారు, అందరికీ మీరు అన్ని ఇచ్చేస్తున్నారు, పిల్లలకి సారి సామాన్ దాచిపెట్టరేంటి అన్నారు. ఆవిడ అమ్మగారితో అన్నాను, అమ్మగారు సారి సామాన్ అడిగినోడికి నేను పాడి కట్టిస్తాను అన్నాను. దట్ ఈజ్ లివింగ్ స్టాండ్. మీకు బాధ ఉంటే ఉండొచ్చు, నా పర్సనల్ నేను చెప్తున్నా. ఎవడైనా సారి సామాన్ అడిగినోడికి పాడి కట్టిస్తాను. క్రైస్తవులు పౌరుషం కలిగి కట్టలు తెంచుకునే పౌరుషంతో బ్రతకట్లేదు. అందుకే మన సంఘాలు ఇలా ఏడుస్తాం. మన సంఘాల్లో బలం లేదు, దేవుని శక్తి లేదు, కార్యాలు జరగట్లేదు. ఊరికనే పెద్ద ఇల్లు కట్టేసుకున్నామండి, మా చర్చ చాలా బాగుంటుందండి, సూపర్ అండి అంటే అంత మాత్రం చేత దేవుని సన్నిధి కుమరించబడుతుందా? దేవుడు అంటాడు, యెహోవా దేవుడు సర్వోన్నతుడు, హస్తకృత ఆలయములలో నివసించాడు. గుర్తుపెట్టుకో. ఎంత అందంగా కట్టినా, ఎంత శృంగారంగా కట్టినా, ఎన్ని కోట్లకు లక్షలు పెట్టి నువ్వు ఖర్చు పెట్టి కట్టిన కానీ దేవుడు హస్తకృత ఆలయంలో నివసించడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించున్నారు, మీరు ఎరగరా? ప్రియమైన దేవుని అనవసరంగా పొరపాటున పిలిచారనుకుంటున్నారా? తప్పదు మీకు. మీరు నా బిడ్డలు, మిమ్మల్ని అందరినీ పరలోకంలో చూడాలి, అది నా ఆశ. కొన్నిసార్లు కఠినమైన కొడుకుతో ఎలా మాట్లాడతాం? కఠినంగానే మాట్లాడతాం. సాఫ్ట్గా ఉన్నవాడితో ఎలా మాట్లాడతాం? సాఫ్ట్గానే మాట్లాడతాం. అందుకని గమనించండి, ఇక్కడ ఆయన రాజ్యవ్యాప్తి కొరకు ఉపయోగపడిందా? చివరిది ఇంకా దేని కొరకు అంటే ఆయన రాజ్య విస్తరణకు ఉపయోగపడాలి. మూడవది ఆయన ఉద్దేశాల కొరకు మనం జీవించాలి. ఆయన మహిమ కొరకు జీవించాలి, ఆయన రాజ్యం కొరకు జీవించాలి, ఆయన ఉద్దేశాల కొరకు జీవించాలి. నీ ఉద్దేశాలు ఇక లేవు. నీకు జీవించు వారిక మీదట మీ ఉద్దేశాల కొరకు జీవించొద్దు, జీవించు వారిక మీదట నా ఉద్దేశాల కొరకు జీవించాలి. అది బైబిల్. అందుకే చెప్తున్నాను కదా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అంబిషన్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నాకే కోరికలు లేవు, నాకే ఆశలు లేవు, ఇంకా వేరేవి ఏమి లేవు. ఐ వాంట్ టు లివ్ ఫర్ మై లార్డ్. ఐఎమ్ ట్రైనింగ్ ఈవెన్ మై చిల్డ్రన్ టు లివ్ ఫర్ ద లార్డ్. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళ జీవితాల్లో నువ్వు బాగా చదువుకొని గొప్పవాళ్ళని ఆశలు లేవు. నువ్వు బ్రతికినా, నువ్వు చదివినా క్రీస్తు కొరకు చదువు, క్రీస్తు కొరకు బ్రతుకు, క్రీస్తు కొరకు చచ్చిపో. అలాంటి వారి పరలోకం ఆయన ఉద్దేశాల కొరకు. అందుకని దావీదు గురించి అపొస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము మనం 30వ వచనం అనుకుంటాం. చూడండి అక్కడ ఏమని రాశాడు, దావీదు ఎలా జీవించాడు అని అంటే, ముందు 22వ వచనం చదవండి. అపొస్తల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం. నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. చూసారా, నా ఇష్టానుసారమైన మనుషుడు. ఎందుకు దావీదు దేవునికి ఇష్టానుసారుడిగా ఉన్నాడు? ఎందుకు దావీదంటే దేవునికి అంత ఇష్టం? ఎందుకంటే దావీదు దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు. ఈ రోజుల్లో మనకు చాలా ఉద్దేశాలు ఉన్నాయి. ఒకవేళ మనకంటూ ఒక ఉద్దేశం ఉన్నా ఆ ఉద్దేశం దేవుని బట్టే కలగాలి తప్ప, మంచిదే నేను ఎంబీబీఎస్ చదివించాలి మా పిల్లని, మంచిదే చదివించండి, కానీ ఏంటో అల్టిమేట్ ఉద్దేశం ఏమై ఉండాలి? సాధారణమైన ఉద్దేశం ఎంబీబీఎస్ చదవాల్సింది, కానీ అల్టిమేట్ ఉద్దేశం ఏమై ఉండాలంటే ఆ ఎంబీబీఎస్ చదివి నా బిడ్డ దేవుణ్ణి సేవించాలి, ఆ ఉద్దేశం కొరకే చదివించాలి మన చదువును. అందుకని ప్రేరణ ఇది మనకు బోధించేవారు లేరు, మనం నేర్చుకోలేకపోతున్నాం. తర్వాత చూడండి 36వ వచనం, అదే అధ్యాయము 13వ అధ్యాయం 36వ వచనంలో కూడా అంటున్నాడు, చదవండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిను, కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. చాలు. దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. తెలుగులో ఎలా ఉందంటే, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేశాడన్నాడు. ఇది దావీదు దేవుని యొక్క సంకల్పం ప్రకారము, దేవుని ఉద్దేశాల ప్రకారము తన తరం వారికి సేవ చేశాడంట.
కొంతమంది ఏమంటారంటే అవునండి మా అబ్బాయి కూడా సేవ చేస్తున్నాడు, మినిస్ట్రీ చేస్తున్నాడు, పాస్టర్ ఉన్నాడు, దాని గురించి మాట్లాడలేదు ఇక్కడ. అలాంటి ఉద్దేశం కాదు, చాలా జాగ్రత్తగా. అందుకన్నాను తెలుగులో అసలు మీనింగ్ ట్రాన్స్లేషనే వేరుగా ట్రాన్స్లేట్ చేశారు. మీరు దీన్ని NKJVలో చదివితే, న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్లో చదివితే అక్కడ రైట్ ట్రాన్స్లేషన్. అక్కడ ఏమంటాడంటే, నేను చదువుతున్నాను చూడండి ఇప్పుడు. అంటే మీరు ఇప్పుడు NKJV తీసి చదవడానికి అవ్వదు, అందుకని మనం బైబిల్ని రకరకాలైన ట్రాన్స్లేషన్స్లో మనం చదవాలి. అక్కడ అందులో ఏం రాయబడిందంటే, డేవిడ్ సర్వ్డ్ గాడ్స్ పర్పస్ ఇన్ హిస్ జనరేషన్. అంటే దావీదు తన తరము వారికి సేవ చేశాను కాదు, దేవుని ఉద్దేశాల ప్రకారము తన తరము వారికి సేవ చేసిన తెలుగులో ఉంది. కానీ అసలు అర్థం ఏంటంటే దావీదు తన తరములో దేవుని ఉద్దేశాలను సేవించాడట. దావీదు తన తరములో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ తరం ఉంది, ఈ తరములో నేను మీకు సేవ చేయడం కాదు, నో, నేను మీకు సేవ చేయడం, లివింగ్స్టన్ గారండి తన తరంలో బాగా సేవ చేశాడు, నో, అలా చెప్పుకుంటే ఇక వ్యర్థమేలే నా జీవితం. నేను అలా చెప్పించుకోవడానికి ఇష్టపడట్లేదు. నేను మీకు సేవ చేశానని చెప్పుకోవడానికి కాదు. నేనేం చేయాలంటే దేవుని ఉద్దేశములను నేను నివసించిన ఈ తరములో నేను నెరవేర్చాలి. అలా నెరవేర్చడమే తరానికి సేవ చేయడం. దావీదు తన తరములో దేవుని ఉద్దేశములను సేవించాడు. తన సేవంతా కూడా దేవుని ఉద్దేశాలను నెరవేర్చాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతమంది దేవుని ఉద్దేశాలని అర్థం చేసుకున్నారు? దేవుని ఉద్దేశాల కొరకు బ్రతుకుతున్నామా? పాటలు మాత్రం ఊరికిన పాడేస్తుంటాం మనం. కాబట్టి బ్రతుకుట నీ కొరకే, నా బ్రతుకంతా నీకే, జీవించేదంతా నీ కొరకే, జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు, యేసు కొరకే జీవింతును. అన్ని అబద్ధాలు పాడకండి. అబద్ధాలు పాడి దేవుని దగ్గర మరొక తప్పు చేయదు. ఆ బ్రతకడానికి ఇష్టపడితే పాడండి. నేను ఈ మధ్య చాలా పాటలు పాడడం మానేశాను. బ్రతుకులేనప్పుడు ఎందుకు పాడడం? అదొక అబద్ధం. మళ్ళీ ఒక భక్తుడు అన్నాడు, ఆదివారం నాడు అబద్ధాలు ఆడినంతగా క్రైస్తవులు మరే రోజు అబద్ధాలు ఆడరు. ఎందుకని పాటలన్నీ అబద్ధాలే. చాలా మట్టుకి పాటలు అబద్ధాలు కాదు, మనం పాడే పాటలు అన్నీ అబద్ధాలే. నా సమస్తము అని ₹1 బిల్ల తీసి టింగ్ వెళ్ళేస్తా, లేదా ₹10 కాగితం తీసి టింగ్ బిల్ల అనేస్తా. ఏమిచ్చావు సమస్తం? నీ సమస్తం అంతా ₹100, నీ సమస్తం అంతా 500. కొంతమంది ఇస్తారు గొప్పతనానికి, దేవునికి 10,000 ఇస్తున్నానండి. నువ్వు ఇచ్చేది గొప్పతనం కొరకు ఇచ్చావా? దేవుని దగ్గర 0. దేవుడు రహస్యంగా ఇవ్వమంటున్నాడు. ఇవి ఎవరు నేర్పించట్లేదు, గట్టిగా చెప్పట్లేదు మనకు అది. అందుకని నేర్చుకునే వాళ్ళు కూడా లేదు. కొంతమంది నాలంటోడు గట్టిగా చెప్తే నన్నేమో తప్పుడు బోధకడం తీసి పక్కన పడేస్తున్నా. మీరు నన్ను పడేసినా, నన్ను హింసించినా, నన్ను చెడ్డవాడన్నప్పటికీ నేను చెప్పేది 100% ట్రూత్. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీకు ఇష్టం లేకపోయినా, దిస్ ఈజ్ ద ట్రూత్. ఇఫ్ యూ ఫాలో ద ట్రూత్ యూ విల్ కమ్ టు హెవెన్. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఏమంటాడంటే దావీదు తన తరములో ఏం చేశాడు? దేవుని ఉద్దేశాలను సేవించాడు. దేవుని ఉద్దేశాలను సేవించాడు. నీ ఉద్దేశాలు ఏంటి? జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవిస్తున్నారు. ప్రియమైన దేవుడు, ఆలోచిద్దాం. యేసయ్య కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు పాపం మెరుగా నీ వాణిని మన కొరకు పాపముగా శాపగ్రస్తుడిగా దేవుడు చేస్తాడు. ఎందుకొరకంటే మన పాపముల నిమిత్తం మాత్రమే కాదు, మనమందరము ఆయన కొరకు తిరిగి జీవించాలని యేసయ్య ఆశపడుతుంది. మరి ఆ విధముగా మనందరము అలాంటి బలమైన తీర్మానాలు చేసుకొని ఆయన కొరకు బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయమన్నాడు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను కాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఆధ్యాత్మికంగా మరి ఆత్మీయంగా చక్కని వాక్య